నుండి తప్పించే నాదుడు లేడు. శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే రోజు వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, వ్యభిచారులు ఏడ్చే రోజు, మోసగాళ్ళు మసిలే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, అబద్ధికులు అరిచే రోజు, దొంగలంతా దొర్లే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, పిల్ల జాడ తల్లికి లేక, తల్లి జాడ పిల్లకు రాక, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, చెట్టుకొకరు పుట్టకొక్కరై అనాథలై అరిచే రోజు, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి అదే అదే ఆ రోజు ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో, ఓ మనిషి యోచింపవా, నీ బ్రతుకు ఎలా ఉన్నదో. బలం చూచి భంగపడకుమా, ధనం చూచి దగా పడకుమా, బలం చూచి భంగపడకుమా, ధనం చూచి దగ పడకుమా, ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. ఆ రోజు శ్రమ నుండి తప్పించే నాదుడు లేడు. అదే అదే ఆ రోజు యేసయ్య ఉగ్రత రోజు, ఏడేళ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు. అదే అదే ఆ రోజు. ఆ రోజు తప్పించుకోవాలంటే ఈరోజే ప్రభు ఇచ్చిన ఈ సమయాన్ని వాడుకోవాలి. ప్రభు మనల్ని ప్రేమించి ఆయన వాక్కులు మనకు అందిస్తుండగా ఈ వాక్కులు మన హృదయంలో ఫలించినట్లుగా ప్రార్థనతో శ్రద్ధగా వినాలి, ఫలించినట్లుగా చూచుకోవాలి. పోయిన వారం ఏ వాక్యం విన్నాం? ఫలములు. ఫలాలకు ముందు ఏమి విన్నాము? దేవుడు చెప్పింది ఏంటి? 15వ అధ్యాయము 8వ వచనం కదా, మీరు బహుగా ఫలించటం వలన తండ్రి మహిమపరచబడతాడు. బహుగా ఫలించాలి. అది వెరీ గుడ్. ఫలాల గురించి 10 రకాల ఫలాలు విన్నాము. గర్భఫలము, నోటి ఫలము, క్రియాఫలము, ఆత్మఫలాలు, ప్రవక్త ఫలాలు, సేవా ఫలాలు, చందా ఫలాలు, ఓకే, వాగ్దాన ఫలాలు. వెరీ గుడ్, బాగున్నారు. సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రభుని అడుగుదాం. ప్రభు మనతో మాట్లాడినట్లుగా ఒక్కరు ప్రార్థన చేయండి. నెక్స్ట్ వాక్యానికి మిమ్మల్ని తీసుకెళ్తాను. ఒక్కరు ప్రార్థన చేయండి.
యేసు ప్రభువా, నీ పాద సన్నిధిలో చేరి మొరపెట్టుకోటకు మాకు మీరిచ్చిన ఈ సమయాన్ని బట్టి వందనాలు. ఇంతవరకు నాయన మీరే మమ్మల్ని ప్రేమించి కంటికి రెప్పలా కాపాడుతున్నారు. నాయన ఈ సహోదరి చేసిన ప్రార్థన మీరు విన్నారు, ఫలాలు ఇవ్వండి. మీ కొరకు మమ్మల్ని సాక్షులుగా నిలబెట్టండి. ఈ దినం మాకు కావాల్సిన వాక్కులు మీరు ఇవ్వండి. ప్రేమించి మీ వాక్కులు మాకు అందిస్తున్నందుకు నీకే వందనాలు. ఈ దినం ప్రత్యేకంగా మీ సన్నిధి మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని, ఈ దినం మాకు కావాల్సిన వాక్కులు మీరు ఇమ్మని, నైనా మీరే సేవ ద్వారా మీ నామాన్ని గణపరచుకోమని, నైనా అయోగ్యుడిని మీ సిలువ చోటున నన్ను దాచి భద్రపరచమని, ఈ బిడ్డలకు లైవ్లో వాక్యం వెళుతుంది. నైనా ప్రియులకు కావాల్సిన వాక్కులు దయచేయండి. ప్రజల హృదయాలను మీరు తెరవండి. నైనా వాక్యం విన్నవారు నైనా మీలో నడిచినట్లుగా, వారి లోట్లు తీర్చబడినట్లుగా దయతో సహాయించి, నైనా మా ప్రతి సమస్యకు మీరే జవాబని, అన్ని ద్వారాలు మూయబడ్డప్పుడు యేసయ్య ద్వారం ఇంకా తెరవబడే ఉంటుంది అని ప్రజలు గ్రహించినట్లుగా వారి జీవితాలలో మీరే మీ కార్యములు జరిగించమని బ్రతిలాడుకుంటున్నా. ఇదని ప్రత్యేకంగా మాతో మాట్లాడండి. మీరే ఈ వాక్కుల ద్వారా మీ నామాన్ని కనపరచుకోండి. అయోగ్యుడిని మెస్సిలో చాటున నన్ను దాచి, ఈ బిడ్డలకు లైవ్లో వింటున్న వారికి తగిన వాక్కులు, ఈ ప్రాంతంలో వాక్కు వింటున్న వారికి తగిన వాక్కులు మీరు దయచేయి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. మనందరం లేచి నిలబడి దేవుని జీవాత్మ నా మీదికి రమ్ము. దేవుని జీవాత్మానా మీదికి రమ్ము, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. వీరాచు వాంచు మలచు నింపు, దేవుని జీవాత్మానా మీదికి రమ్ము. జీవాత్మైన దేవా, మా మీదికి రండి, మమ్మల్ని విరవండి, వంచండి, మలచండి, మీ ఆత్మతో నింపండి. మీ ఆత్మతో నింపబడకుండా ఏది మా శరీరంలో విడిచిపెట్టబడనియొద్దు ప్రభా. మా ప్రతి అవయవము మీ ఆత్మతో నింపబడితే మాత్రమే మేము ఉపయోగపడగలము, ఇతరులకు సహాయపడగలం. కాబట్టి దయగలిగినయ్యా, మీ ఆత్మతో మా ప్రతి అవయవాన్ని నింపి సహాయం చేయి. ప్రత్యేకంగా ఈ దినం మాతో మాట్లాడు. మిమ్మల్ని మీరు మా జీవితం ద్వారా, సేవ ద్వారా మీ నామాన్ని మహింపరచుకో. ఈ దిన ఆహారం మాకు మీరు దయచేయి. యేసునామమున నడుచున్నాము తండ్రి, ఆమేన్. దయతో కూర్చోనండి. దేవుని వాక్యానికి వెళదాం. ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలుగగా, దేశములో కరువు కలుగగా. ప్రభా, ఈ వాక్యం యొక్క సత్యాలు మాకు తెలియచేయండి. అనేకులు దీవెనగా ఈ దిన సేవను చేయండి. ఏదైనా మాకు కావలసిన వాక్కులు మీరు ఇవ్వండి. మీ సన్నిధి మాతో ఉంచి ఋతు గ్రంథము 1వ అధ్యాయము 1వ వచనం యొక్క సత్యాలు మాకు తెలియచేయండి. యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. దేశంలో కరువు వచ్చింది. న్యాయాధిపతులు వెళ్ళిన దినాలలో కరువు వచ్చింది. దేశంలో కరువు రావటానికి కారణం ఏంటి? ఎలాగా కరువు కారణము? ఒకటి పాపము, రెండవది సరైన నాయకత్వం లేకపోవటం. సరైన నాయకత్వం లేకపోయినా ఎలా పని చేయాలి, ఎలా ఏం చేయాలో తెలియదు. పొలంలో తెగులు వచ్చింది, ఫలాని మందు వాడండి అని సరిగ్గా చెప్పకపోతే, ఆ మందు వాడకపోతే తెగులు ఎక్కువైపోయి ఆ పంట నశించిపోతుంది. ఫలితముగా కరువు వస్తుంది. సరైన ఇంటి యజమాని సరిగ్గా నడిపించకపోతే ఆ ఇంటిలో పిల్లల వారిష్ట ప్రకారం ప్రవర్తిస్తారు. కాబట్టి కరువు వస్తుంది. ప్రేమలో, సంతోషంలో, సమాధానంలో. ఇక్కడ చూస్తుంటే దేశంలో కరువు వచ్చింది. స్వార్థము మనుషులలో ఉన్నప్పుడు, పాలించే వారిలో స్వార్థం ఉన్నప్పుడు, వారి స్వార్థముతో ఆస్తిని కబళిస్తున్నప్పుడు ప్రజలకు పెట్టడానికి సరిగ్గా ఉండదు. కాబట్టి కరువు వస్తుంది. ఇక్కడ జీవితంలో చూస్తుంటే ఈ ఋతు గ్రంథము 1వ అధ్యాయంలో సరైన నాయకులు లేరు. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశంలో కరువు వచ్చింది. కరువు, న్యాయాధిపతులు ఉన్నారు, కానీ వారు సరిగ్గా హెచ్చరించలేకపోయారు.
దిద్దలేకపోయారు. న్యాయాధిపతుల గ్రంథానికి వెళ్ళిపోదాం. ఎలా వారి జీవితాలు ఉన్నాయో కూడా యెహోషువ తర్వాత వస్తుంది కదా న్యాయాధిపతులు. 3వ అధ్యాయంలో మనకు కనిపిస్తున్న మాటలు కొన్ని ఉన్నాయి. వీరి జీవితం ఎలా ఉంది? 5వ వచనం, ఇశ్రాయేలీలు, కనానీయులు, హిత్తీయులు, అమ్మోరీయులు, పెరుజీయులు, హివ్వీయులు, యెబూసీయులు అను జనుల మధ్య నివసించుచు వారి కుమార్తెలను పెండ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలీలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుని యెహోవాను మరచి బయలుదేవతలను దేవతా స్తంభములను పూజించిరి. ఈ విధముగా చేయటం వలన ఇలాగా వీరు ప్రవర్తించటం వలన శత్రురాజు వచ్చేశాడు. అందుకు యెహోవా కోపము 8వ వచనము ఇశ్రాయేలు మీద మండగా ఆయన అరం నహరాయిం యొక్క రాజైన కుషన్ రిషాతాయిము చేతులకు దాసులొకటికై వారిని అమ్మి వేశాను. ఇశ్రాయేలీలు 8 సంవత్సరాలు దాసులైపోయారు. పాపము మానవుడిని దాసుడిగా చేసింది. దేవుడు చేయొద్దు అన్న పని చేశారు. ఇది ఇప్పుడు వచ్చిందే కాదు, ఆది తల్లిదండ్రుల నుండి వచ్చిందే. దేవుడు చేయొద్దు అన్న పని, ఆదామా ఈ తోటలో ఏదైనా తోట నీకు ఇచ్చాను, ఏ పండైన నిరభ్యంతరంగా తిను కానీ ఇదిగో మధ్యలో ఉంది చూడు, మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్షఫలం తిన్నావా నిశ్చయంగా చచ్చిపోతావు అని చెప్పి దేవుడు ఆదాము చెప్తే సాటిని సహాయంగా ఉండటానికి ఆదాముకి తోడుగా అవ్వనిచ్చాడు. దేవుడు ఆశించాడు ఈ భూ సంబంధమైన వాడు. ఆదాము అంటే భూ సంబంధమైన వాడు, హవ్వ అంటే జీవము గలది, జీవము ఇచ్చేది. దేవుడు ఆదాముకి జీవము ఇచ్చే ఆమెగా ఉండాలి అని ఆశపడితే జీవము తీసివేసేదిగా అయిపోయింది. భార్యవైన నీవు నీ భర్తకు జీవం ఇస్తావా, నీ భర్తని చంపుతావా? నీ చేతిలోనే ఉంది. దేవుడు జీవం ఇచ్చేదానిగా అవ్వను పెట్టాడు. ఆదాముకి జీవం ఇచ్చిందా? ఈ దినాలలో ఎన్ని కుటుంబాలు పెళ్లి చేయకముందు ఒక రకం, పెళ్ళి అయిన తర్వాత ఒక రకం, పెళ్లి కాకముందు ఒక రకంగా ఉన్నారు, పెళ్ళి అయిన తర్వాత ఇంకొక రకంగా వెళ్ళిపోయే జీవితాలు. పెళ్లి కాకముందు ప్రార్థన దేవుడు అనేవారు, పెళ్ళైన తర్వాత పని కుటుంబం అంటున్నారు. లోకం అది. ఒక సహోదరుడు నాకు తెలుసు, అయ్యా నా కోసం ప్రార్థన చేయండి, నా పెళ్లి కొరకు ప్రార్థన చేయండి. ప్రార్థన చేస్తే దేవుడు కుటుంబ జీవితాన్ని ఇచ్చాడు. ఎప్పుడు దేవుని దగ్గర కాచుకొని ఉండేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆయా ప్రాంతానికి వెళ్ళి సాక్ష్యం చెప్పి మందిర టైంకి కొంతమందిని తెచ్చేవాడు. ఇంట్లో ఎప్పుడు బయలుదేరావడో తెలియదు. ఆ ఊరికి వెళ్ళి 10 గంటలకు ఆరాధన అంటే 7 గంటలకి ఆయా ప్రాంతాలకు వెళ్ళి కొంతమందికి చెప్పి 10 గంటల టైంలో దాదాపుగా 6-7 పట్టుకొచ్చేవాడు మందిరానికి. ఎప్పుడు చెప్పండి, పెళ్ళి కాకముందు. తర్వాత సాయంత్రం అయిపోయాక మళ్ళీ వాక్యం వినిపోయి వెళ్ళిపోయేవాడు. ఇంకో సెంటర్లో సేవ ఉంటే మళ్ళీ ఆ ఊరు వెళ్ళి కొంతమందికి ఏసై గురించి చెప్పి, అయ్యా ఇదిగో వీళ్ళు వచ్చారయ్యా అని ప్రార్థన చేసి చెప్పేవాడు. ఒక్కోసారి ఏడ్చేవాడు, వెళ్ళానయ్యా ఎవరూ రాలేదయ్యా, నా కోసం ప్రార్థన చేయయ్యా, నేను ఓడిపోయానయ్యా అని ఏడ్చేవాడండి. నేను ఓడిపోయానయ్యా, ఈరోజు ఎవ్వరు తేలేకపోయాయ్యా, ఎక్కడ లోటు ఉందో నా కోసం ప్రార్థన చేయండి అని మోకరించేవాడండి. ప్రార్థన చేశాక నెక్స్ట్ వారం ఈ వారమంతా పని చేసుకొని ప్రార్థన చేసుకొని మళ్ళీ రేపు ఆదివారం అనగా ఈరోజు ఉపవాసం ఉండి ప్రార్థించుకొని అలాగా ప్రభు దగ్గరికి ఆత్మలు తెచ్చేవాడు. దేవుని సన్నిధిలో మంచిగా ఎదుగుతున్నాడు. పాపం ఒక్కడే ఇంత వయసు ఉంది. ప్రార్థన చేసి పెళ్లి చేసిన తర్వాత ఇప్పుడు దేవుడు ఎవరు?
ఇప్పుడు దేవుడు ఎవరు? దేవుడు వదిలేశాడు, సేవ వదిలేశాడు, ఆత్మను వదిలేశాడు, భార్య దేవుడు. ఏమయ్యావయ్యా? అయ్యా పని అయ్యా, బిజీగా ఉన్నానయ్యా. బిజీగా ఉన్నావా? అప్పుడేం బిజీగా లేవా? ప్రియులారా, తన జీవితంలో ఆత్మీయ ఆశలు పోయినాయి, విశ్వాసము పోయింది, ప్రార్థనా జీవితం పోయింది. ఈలోపు అమ్మాయి భార్య గర్భవతి అయ్యింది. పిల్లవాడికి ఏం సంపాదించాలి, రాబోయే బిడ్డకి ఏం కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది కావాలి, అది కావాలి, ఇంకా వెళ్ళిపోయాడు. ప్రార్థనే మానేశాడు. దేవుడు బిడ్డనిచ్చాడు కానీ పుట్టిన తర్వాత శ్వాస సంబంధమైనటువంటి ఊపిరాడని ఆ గాలి వెళ్ళే గొట్టం లేదండి పిల్లవాడికి. ఇది ఊపిరాటానికి వాడి గొట్టం పోయిందండి, లేదండి వాడికి. మంచి పిల్లవాడు వచ్చాడు, శ్వాసనాళం లేదండి. మేము ఎక్కడ ఇట్లాంటి పిల్లవాడిని చూడలేదు అన్నారు. పుట్టాడు, చూస్తున్నా అంటున్నాడు, చచ్చిపోయాడు. ఏంటి అని చూస్తే అన్ని స్కాన్ చేస్తే పిల్లవాడికి శ్వాసనాళం లేదండి, ఆక్సిజన్ పీల్చే నాళం లేదు. మానవ జీవితంలో 2 నాళాలు ఉంటాయి, కోళ్ళకు కూడా ఉంటాయి. ఒకటి జీర్ణాశయం ఒకటి ఉంటుంది, ఒకటి గాలి పీల్చుకునే ముక్కులో ఉండి గాలి పీల్చుకునే నాళాలు ఉంటాయి. గొంతులోనేమో మనం మింగిన ఆహారం వెళ్ళటానికి ఏంటయ్యా అయిను కళ్ళు మూస్తున్నావు ఎందుకు? ఇప్పుడే కళ్ళు తీసుకుని ఆహారం మింగడానికి వచ్చే ఆహార నాళం ఉంటుంది. ముక్కు నుండి వెళ్ళే శ్వాస పీల్చే నాళాలను ఇవ్వండి. ఆ తర్వాత ఆ తల్లి కళ్ళ ముందు బొమ్మలాంటి పిల్లవాడిని చూచి ఎక్కులు పెట్టి ఏడ్చింది. ఇతనికి అర్థమైపోయింది. దేవుడిని పక్కన పెట్టి ఆ దినాలలో దేవుని దగ్గరికి ఎక్కడ వచ్చాను, దేవుని సేవకుడు అన్న మాట ఏంటి, నీకు నీ భార్య దేవుడు అయిపోయాడు అన్నాడే, అది గుర్తొచ్చి పిచ్చోడ్లాగా ఏడ్చుకుంటా వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. అయ్యా అయిపోయింది నా జీవితం. ఎవరి కొరకు వెతికానో అన్వేషించానో, ఏ దేవుడిని నన్ను రక్షించి కాపాడిన త్వరకు నడిపించాడో, ఒక స్టేజ్కి వచ్చాక ఏ దేవుడిని మర్చిపోయానో, నాకు దేవుడు బుద్ధి ఇచ్చాడయ్యా, బుద్ధి నేర్పాడు. మరలా పశ్చాత్తాపడి సంఘంలో క్షమాపణ అడిగి ఇంట్లోకి కావలసిన పనులన్నీ చూసుకొని మొదట్లో ఎట్లా వచ్చాడు అలాగా ఊరికెళ్ళి ప్రతి ఒక్కరికి సాక్ష్యం చెప్పి తను ఎంత నష్టపోయాడో దేవుడికి దూరం అయి చెప్పి అక్కడి నుండి ఎక్కువ మంది ప్రజలను తెచ్చేవాడు. ప్రభు కుటుంబాన్ని విడిచిపెట్ల పైకి దీవించాడు. ఈ దినాలలో మనుషుల జీవితాలను చూస్తుంటే దేవుడిని పక్కన పెట్టేసి, దేవుని మాటను పక్కన పెట్టి జీవం పొందాల్సినటువంటి వాడు, జీవం ఇవ్వాల్సినటువంటి భార్య, అవ్వంటే ఏంటి? జీవం ఇచ్చేది, జీవము గలది. ఆదాము అంటే భూ సంబంధమైన వాడు, అవ్వ అంటే జీవం ఇవ్వాల్సింది. జీవం ఇవ్వాల్సిన దాని బదులుగా సాతాను మాటలు విని ఏమిచ్చింది? ఆజ్ఞాతిక్రమం చేసి పాపము చేసి పాపాని జీతమైన మరణాన్ని ఇచ్చింది. భార్యవైన నీవు నీ భర్తకి ఏమిస్తున్నావు? జీవం ఇస్తావా? నీ ఇష్ట ప్రకారం ఎవరెవరో మాటలు విని దేవుడికి దూరం చేస్తావా? దేవుడికి దూరమైనటువంటి ఆదాము అవ్వలు శాపాన్ని తీసుకున్నారు. ఇద్దరూ శాపాన్ని పొందారు. మూడోది సర్పం కూడా శాపాన్ని పొందింది. దేవుని నుండి మేలన్నా పొందాలి, కీడన్నా పొందాలి. దేవుడు ఆయన బిడ్డలను శపించేవాడు కాదు. మన పాపాలే మనకు శాపానికి కారణమవుతున్నాయి. ఆయన నమ్మిన బిడ్డలను ఎన్నడూ ఆయన శపించడు, నష్టపరచడు. మన పాపాన్ని బట్టే దేవుని వాక్యంలో ఎలాగా దేవుని వాక్యం చెబుతుందో చూడండి. ఎలాగా మన జీవితాలు పాడైతాయి, ఎలా మన జీవితాలు నష్టపోతాయి, ఎలా మనం దుఃఖంలోకి వెళ్ళిపోతాము, మన జీవితము బాగుపడకుండా పాడైపోవడానికి కారణం ఏంటి? దేవుని వాక్యము ఎంత స్పష్టంగా చెప్తా ఉంది. ఎలాగా నీవు బాగుపడకుండా నేను నీ పాపమును బట్టి మీకా గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనము, నీవు బాగుపడకుండా
నేను నీ పాపములను బట్టి నిన్ను పాడు చేసి మొత్తుదును. బాగుపడకుండా పాడై మొత్తబట్టానికి కారణము పాపము. ఆదాము అవ్వ చేసిన పాపము సాతాను మాటలు వింది. సాతాను చెప్పింది ఆదికాండం 3:2 దేవుడు ఈ పండు తినొద్దన్నాడు, దాన్ని ముట్టొద్దన్నాడు, తినొద్దన్నాడు అని చెప్పి ఆ పండునే ముట్టింది, తింది, తనతో పాటు భర్తకి ఇచ్చింది. ఆమె చచ్చిపోవడమే కాకుండా అదే చంపావా అని అడిగింది. జీవం ఇవ్వాల్సినటువంటి అవ్వ జీవం లేకుండా చేసింది. ఫలితముగా సిగ్గు భయము వచ్చినాయి, దేవునికి దూరం అయిపోయారు. 3:10 దేవుడు పిలుస్తుంటే, అయ్యా నీ స్వరమైనప్పుడు దిగంబరిగా ఉన్నాను కాబట్టి నేను భయపడి దాక్కున్నాను అని ఆదికాండము 3:10 వారు మాట్లాడుతున్నారు. ఫలితముగా ఆదాము శాపగ్రస్తుడయ్యాడు. నీవు భూమిని కష్టపడతావు, చెమటోడుస్తావు. ఈ శాపము మన ఆది తండ్రి నుండి వచ్చిందే. చెమటోడుస్తున్నావు కదా, పనికి వెళ్తే చెమట వస్తుంది కదా, బండి మీద తిరిగినా మధ్యలో తిరిగితే మధ్యలో ఆగితే చెమట పడుతుంది కదా. వేదనతో పిల్లల్ని కంటావు, భర్త ఎట్లా వాంచగలుగుతుంది, అతడు నిన్ను ఏలతాడు. అవ్వకు వచ్చిన శాపము కారణం పాపానికి కారణం అవ్వ కాబట్టి అవ్వకి పెద్ద శాపం వచ్చింది. వేదనతో పిల్లల్ని కంటమంటే కంఠం అనేది రెండో మరణం, ఇంకో జన్మే. చావుండి బ్రతకటం అండి, బహు వేదన పడతారండి నొప్పులతో. భర్త ఎట్లా వాంచగలుగుతుంది, అతడు నిన్ను ఏలతాడు. ఏమేమో ఇట్రా, అది ఒకటి పెట్టు, ఇది చెయ్యి, అది చెయ్యి, ఇది చెయ్యి, ఇష్టం వచ్చినట్టుగా చెప్పండి ప్రవర్తిస్తుంటున్నారు. ఇది శాపము, పాముకు వచ్చిన శాపము. నువ్వు ఇంతకుముందు పాకే నిలబడేదాన్ని ఇప్పుడు ప్రాగుతావు, మట్టి తింటావు, వాళ్ళు తల మీద కొడతారు, నువ్వు మడి మీద కాటేస్తావు. వైరం ఉంటుంది మీ ఇద్దరికి. శాపము లోకానికి వచ్చేసింది. న్యాయాధిపతులెన్ని దినాలలో దేశంలో కరువు అంటే శాపం వచ్చింది. కారణం ఏంటి? ప్రజలు వారిష్ట ప్రకారము బ్రతుకుతున్నారు, వారిష్ట ప్రకారము నడుస్తున్నారు, వారిష్ట ప్రకారము బ్రతుకుతున్నారు. అన్యులైన దేవతలను పూజించుకుంటున్నారు, అన్యులైన స్త్రీలను పెళ్లి చేసుకుంటున్నారు. ఏ గోత్రము ఆ గోత్రములో ఉండాలి అని, గోత్రము దాటి బయటికి వెళ్ళకూడదు అని దేవుడు చెబితే అన్యులను పెళ్లి చేసుకొని వారిష్ట ప్రకారము బ్రతికి అన్య స్త్రీలు చెప్పినట్టు నడిచి జీవితాలను పాడు చేసుకుంటే దేవుడికి దూరం అయిపోతే, కాపాడిన దేవుడు, ఐగుప్తులో బానిసత్వం బయటికి తెచ్చిన దేవుడు చూస్తూ ఊరుకుంటాడా? నీకు ఒక ఉద్యోగం ఇచ్చి మంచిగా పనిచేయమని ఓ పని పెట్టినైనా నిష్ట ప్రకారం ప్రవర్తిస్తుంటే నిన్ను చూస్తూ ఊరుకుంటాడా? ప్రభుత్వం నీకు ఒక ఉద్యోగం ఇచ్చింది, ఇలా ప్రవర్తించాలని చెప్పింది, నిష్ట ప్రకారం పనిచేస్తే ఊరుకుంటారా? చెప్పండి. నీకు ఒక ఉద్యోగం ఇచ్చారు, నీకు ఇచ్చే జీతం ఇది, జీతంతో బ్రతుకు అన్నారు. నెలకి ఎంత నీకు జీతం ఇచ్చారు, నువ్వేం చేసావు? పక్కదారిని పెట్టి ఆడిని మాయ చేసి ఈడిని మాయ చేసి ఇన్ని వేలు ఇయ్యి అన్ని వేలు ఇయ్యి అని మోసం చేసి డబ్బులు దోచుకుంటే వాడు కంప్లైంట్ ఇచ్చాడంటే, లేక ఏసీబీకి పట్టించాడంటే బాగుపడతావా? చెప్పండి. దేవునికి ఒక ఉద్యోగం, అధికారం ఒక ఉద్యోగం ఇచ్చాడు, ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుందా? పట్టుకున్న తర్వాత తీసుకెళ్ళి జైల్లో పడేస్తారు. మళ్ళీ ఎవరైనా బెయిల్ వస్తే తప్ప అప్పుడు దాకా ఇంతకాలమైన ఆడు జైల్లో ఉండి చెప్పకూడదు తింటా ఉంటాడు లోపల. బయటకు వచ్చాక ఏమంటారు, పలానోడు లంచం తీసుకుంటే పట్టుకున్నారు, వాడిని తీసుకెళ్ళి జైల్లో వేశారు, పలానోళ్ళ నాన్న, పలానోళ్ళ అబ్బాయి, పలాని ఊరోడు, పలానా ఇంటి పక్కనోడు, ఏమేమో చెబుతారు. నీకు ఉద్యోగం ఇచ్చారు, నువ్వు ఆ పనిలో వెళ్ళాల్సినోడివి, అది దాటితే ఊరుకుంటాడా? ప్రభుత్వం ఊరుకుంటుందా? దేవుడు కూడా నీకు ఒక ఆజ్ఞ ఇచ్చాడు, అది దాటి వెళితే దేవుడు ఊరుకుంటాడా? వే విగ్రహం నువ్వు చేసుకోకూడదు. పైన ఆకాశం అందు కానీ కింద భూమి అందు కానీ భూమి క్రింద నీళ్ళు అందు కానీ ఏ రూప నిర్గమకాండం 20:2-3 నీ మొదటి వచనం నీ దేవుడు యెహోవా అని నేను తప్ప వేరొక దేవుడే నీకు ఉండకూడదు. 2 పైన ఆకాశం అందైనా క్రింద భూమి అందైనా భూమి కింద నీళ్ళ అందైనా ఏ రూపాన్ని చేసుకోకూడదు, పూజింపకూడదు, సాగిలి పడకూడదు అని చెప్తే వీళ్ళు ఏం చేస్తున్నారండి? అలాగా వీరి జీవితంలో చూస్తుంటే అన్యులైన వారిని పెళ్లి చేసుకొని వారి దేవతలను పూజిస్తూ వచ్చారు. ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని న్యాయాధిపతులు 3:7 చదువుతున్నా.
అన్యులైన వారిని వారి కుమార్తెలను పెళ్లి చేసుకొనుచు వారి కుమారులకు తమ కుమార్తెలను ఇచ్చుచు వారి దేవతలను పూజించుచు వచ్చిరి. అట్లు ఇశ్రాయేలు యెహోవా సన్నిధిని దోషులై తమ దేవుని యెహోవాని మరచి బయలు దేవతా స్తంభములను పూజించిరి. యెహోవా కోపమైందని గుర్చి ఇశ్రాయేలు మండింది. శత్రురాజును పంపిస్తే 8 సంవత్సరాలు బానిసలైపోయారు. ఊరుకుంటాడా దేవుడు చూస్తూ? నువ్వు నీ ఇష్ట ప్రకారం నడుస్తున్న దేవుడు నేను రక్షించాక విగ్రహాల నుండి, లోకము నుండి, చెడు అలవాట్ల నుండి, చెడు స్నేహాల నుండి, చెడు బుద్ధి నుండి, ఇష్ట ప్రకారం ఫోన్ చూసుకుంటూ, ఇష్ట ప్రకారం మురికిని చూస్తూ, ఇష్ట ప్రకారం నెట్టను వాడుకుంటూ, నిష్ట ప్రకారం ప్రవర్తిస్తుంటే చూస్తూ ఊరుకుంటాడా దేవుడు? చెప్పండి. ఊరుకున్నాడు. ఇక్కడ శత్రువుగా అప్పగించాడు. పట్టుకున్నారు. పిచ్చి కొట్టుడు కొడుతున్నాడు. ఆహారం పెట్టడం లేదు. దాసులైపోయారు. దాసుడు అంటే ఏంటి? దాసుడు అంటే ఏంటి? తన ఇష్టం అంటూ ఏది ఉండదండి. తన ఇష్టం అంటూ ఉండదు. యజమాని ఏం చెప్తాడో అది మాత్రమే చేసేవాడిని దాసుడు అంటారు. తన వ్యక్తిత్వం అనేది ఉండదు. తన అంటూ ఉండదు. తన మాట అంటూ ఉండదు. ఇశ్రాయేలీలు 8 సంవత్సరాలు దాసులైపోయారు. ఏడుస్తున్నారు. ప్రభా, దోషులం అయిపోయాం ప్రభా, దుఃఖం వచ్చింది ప్రభా, దయచేసి క్షమించు ప్రభా. దేవుడు దయగలిగిన వాడు. కాలేబు తమ్ముడైన ఒత్నియేలుని పంపించాడు. మొదటి న్యాయాధిపతి ఈయనే. 9వ వచనం. ఎలాగా తన తమ్ముడైన కనజు ఒక కుమారుడు, అంటే తన తమ్ముని కొడుకు ఒత్నియేలు యెహోవా ఆత్మ అతని మీదకి వచ్చింది. శత్రువుల చేతి నుండి బయటికి తెచ్చాడు. బుద్ధి వచ్చిందా? 40 సంవత్సరాలు ప్రశాంతంగా దేశం ఉంది. 11వ వచనం. బానిసలుగా ఉన్నప్పుడు, వారి ఇష్ట ప్రకారం బ్రతుకుతున్నప్పుడు, దేవుని ఆజ్ఞలు మీరుతున్నప్పుడు కరువు వచ్చింది. శత్రురాజు చేశాడు. బానిసలుగా చేసేశాడు. భయంకరమైన బాధల్లో ఇరుక్కుపోయి ఏడుస్తున్నారు. ప్రభా, అన్యులను పెళ్లి చేసుకోవడం తప్పే ప్రభా. ప్రభా, ఈ విగ్రహార్థం చేయడం తప్పే ప్రభా. విగ్రహార్థాన్ని బాగా ద్వేషిస్తావని మాకు తెలుసు ప్రభా. ద్వితీయోపదేశకాండం. ఎవరు ఈ దేవుడు? ఏం చేస్తాడు ఈ దేవుడు? ఎలా ఉంటాడు ఈ దేవుడు? ఏం అసహ్యం ఈ దేవునికి? ప్రియులారా, ఎలాగా దేవుని దగ్గరకు వచ్చి వీరు చేస్తున్న ప్రార్థన, దేవుని సన్నిధిలో వీరు కార్చే కన్నీరు, దేవుని దగ్గరకు వచ్చి వీరు మొరపెడుతున్న మొర, దేవుని సన్నిధికి చేరి ఏడుస్తున్నారు. వీరు ఏం చేస్తున్నారు చూడండి. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయము 22వ వచనము. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషించువాడు ఏ స్తంభాన్ని నిలబెట్టకూడదు. నీ దేవుడైన యెహోవా విగ్రహమును ద్వేషిస్తాడు. వెళ్దాం ద్వితీయోపదేశకాండానికి. ప్రభు ఏం చెప్పాడు? 12వ అధ్యాయం 2వ వచనం. మీరు స్వాధీనపరచుకొనబోవు జనములు గొప్ప పర్వతముల మీదేమి, మెట్టల మీదేమి, పచ్చని చెట్లన్నిటి కింద ఏమి, ఎక్కడెక్కడైతే తమ దేవతలను పూజిస్తారో ఆ స్థలములన్నింటినీ బొత్తిగా పాడు చేయాలి. వారి బలిపీఠాలు పడద్రోసి, వారి విగ్రహాలు పడగొట్టి, వారి దేవతల స్తంభాల అగ్నితో కాల్చి, వారి దేవతల ప్రతిమలను కూలద్రోసి, వాటి పేర్లు అచ్చట ఉండకుండా నశింపచేయాలి. దేవుడు అసహించుకునేవి ఏవి కూడా మీ దగ్గర ఉండకూడదు. నేను అసహించుకునేటువంటివి ఏవి మీ దగ్గర ఉండకూడదు. నేను ఎవరినో తెలుసా? 4వ అధ్యాయము ద్వితీయోపదేశకాండము
12వ వచనము. యెహోవా ఆ అగ్ని మధ్య నుండి మీతో మాట్లాడెను. మాటలతో అని మీరు విన్నారే కానీ ఏ స్వరూపమును మీరు చూచి ఉండలేదు, స్వరము మాత్రమే విన్నారు. 15వ వచనము. హోరేబులో యెహోవా అగ్ని జ్వాల మధ్య నుండి మీతో మాట్లాడిన దినమున మీరు ఏ స్వరూపము చూడలేదు. మీరు చెడిపోయి భూమి మీద ఉన్న ఏ జంతు ప్రతిమనైనా, ఆకాశమందు రెక్కలు గల ఏ పక్షి ప్రతిమనైనా, నేల మీద ప్రాకి ఏ పురుగు ప్రతిమ అంటే బొమ్మనైనా, భూమి క్రింద నీళ్ళలో ఉండే ఏ చేప బొమ్మనైనా, ఆడబొమ్మ కానీ మగ బొమ్మ కానీ ఏ స్వరూపము కలిగిన విగ్రహము మీ కొరకు చేసుకొనకుండానట్లు ఆకాశము కళ్ళెత్తి సూర్య చంద్ర నక్షత్రములైన ఆకాశ సైన్యాన్ని చూచి మరలు కొలపకుండా నీ దేవుడైన యెహోవా సర్వాకాశము క్రిందనున్న సమస్త ప్రజల కొరకు పంచిపెట్టిన వాటికి నమస్కరించి వాటిని పూజింపకుండానట్లు మీరు బహు జాగ్రత్తగా ఉండాలి. ఏం జాగ్రత్త అంట? బహు జాగ్రత్తగా ఉండాలి. యెహోవా మిమ్మును చేపట్టి నేడున్నట్టు మీరు తన స్వకీయ జనముగా ఉండునట్లు ఐగుప్తు దేశము నుండి ఈయన కొలిమి నుండి మిమ్మల్ని రప్పించాడు. యెహోవా మిమ్మల్ని బట్టి నా మీద కోపపడి యోర్దాను దాటకూడదని యెహోవా స్వాస్థ్యము నీకు ఇచ్చుచున్నాయి మంచి దేశములో ప్రవేశింపకూడదని ప్రమాణము చేశాడు. 23వ వచనంలో నీ కాగ్రబిజట్టు ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనను చేసుకొనకున్నట్లు మీరు జాగ్రత్త పడాలి. అనగా యెహోవా దహించు అగ్నియు రోషము గల దేవుడై ఉన్నాడు. మీరు పిల్లల పిల్లలను కని ఆ దేశమందు బహుకాలం నివసించిన తర్వాత మిమ్మల్ని మీరు పాడు చేసుకొని ఏ స్వరూపము కలిగిన విగ్రహమునైనా చేసి నీతిని యెహోవా కోపం పుట్టించి ఆయన కన్నులు ఎదుట కీడు చేస్తే యోర్దాను దాటి స్వాధీనపరచుకొని పోవు దేశములో ఉండకుండా త్వరలోనే బొత్తిగా నశించిపోతారని సాక్ష్యము భూమి ఆకాశాలు పెట్టాను అన్నాడండి. మీరు బహుదినములు ఆ దేశమందు మీరు బహుదినములు ఉండక బొత్తిగా నశించిపోతారు. మరి యెహోవా జనములలో మిమ్మల్ని చెదరగొట్టును, ఎక్కడికి మిమ్మల్ని తోలివేయనో జనములలో మీరు కొద్ది మంది నిలిచిపోతారు. మీరు మనుషుల చేతి పని అయిన రాతి కర్ర దేవతలను పూజిస్తారు. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. చూడండి ఎంత శాపము ముందే చెప్పాడండి. ఇంకా వారి ఇష్ట ప్రకారము బ్రతికితే ఏమైపోతారో కూడా కింద వచనాల్లో చెప్పాడు. ఇంత చెప్తే ఏం చేశారు? వీళ్ళు విగ్రహారాధన చేశారు. ఫలితం ఏంటి? కరువు వచ్చి శత్రువుల చేతిలో పడిపోయారు. శత్రువుల చేతిలో పడిన వీరు ద్వేషించే విగ్రహారాధన ప్రభుకు అసహ్యమైన దాన్ని పోయి పశ్చాత్తాపడితే జాలి దయ కలిగిన ఈ దేవుడు న్యాయాధిపతిని పంపితే ఆయన పోరాడాడు, జయించాడు. శత్రువుని తరిమేస్తే ఎన్ని సంవత్సరాలు నెమ్మది వచ్చింది? 40 సంవత్సరాలు ప్రశాంతంగా బ్రతికారు. అదేగా మనం న్యాయాధిపతులు 3వ అధ్యాయంలో చదివింది. ఎన్ని సంవత్సరాలు బ్రతికారంట వారు? 11వ వచనంలో అప్పుడు 40 సంవత్సరములు దేశము నెమ్మది పొందెను. న్యాయాధిపతి ఒత్నియేలు చనిపోయాడు. మళ్ళీ వెళ్ళండి 12కి వెళ్ళండి. ఇశ్రాయేలీయులు మరలా యెహోవా దృష్టికి దోషులైన కనుక యెహోవా దృష్టికి దోషులైనందున యుద్ధము చేటుకు మోయాబు రాజైన ఎగ్లోనును పంపించాడు. ఎగ్గునే అతను వెళ్ళి ఇశ్రాయేలు స్వాధీనపరుచుకున్నాడు. ఇశ్రాయేలు దేశాన్ని 18 సంవత్సరాలు. 14వ వచనంలో మళ్ళీ బానిసలే. కుక్క బుద్ధి మారుతుందండి. మానవ నైజము అదేనండి. ప్రభు విడిపిస్తున్నాడు, చేరుతున్నారు.
చాలా కాలం క్రితం నేను మా పొలంకి వెళ్తే, అది ఎండాకాలము, పొలంలో మట్టి పని చేపిద్దామని వెళితే మట్టి చిన్న గుంట ఉంది, కొయ్యి కొయ్యి అని సౌండ్ వినపడుతుంది. ఏంట్రా బాబు ఈ సౌండ్ వస్తుందని వెళ్ళి చూస్తే ఆ కాలువలో, చిన్న కాలువలో కొద్ది నీళ్ళు ఉన్నాయి. దానిలో ఒక పాము కప్పను పట్టుకుంది. ఆ బాధ తట్టుకొని నోట్లో పట్టుకొని ఉంటే అది ఏ అని అరుస్తుంది. అరుస్తుంటే నాకు చాలా బాధ అనిపించింది. రాయి తీసుకొని కొట్టాను. దెబ్బకు పాము కప్పను వదిలేసింది. వదిలేసిన తర్వాత గబకని ఎగిరి ఒడ్డుకొచ్చిన ఈ కప్ప కొంచెం సేపటికి మళ్ళీ ఏం చేసింది, కొంచెంసేపటికి మళ్ళీ కుయ్యని శబ్దం వినపడుతుంది. వదిలేసిందిలే, మా చేను పక్కనే అది గుంట ఉంది, వదిలేసిందిలే అని పొలం దగ్గరికి వెళ్ళాను. మళ్ళీ కొంచెంసేపటికి కుయ్యి కుయ్యి అబ్బో అయిపోయినాను అన్నట్టుగా కేకలేస్తుంది అది. మళ్ళీ ఏంట్రా బాబు అని మళ్ళీ వచ్చి చూస్తే చెప్పండి, మళ్ళీ గుంట్లో పడింది. మళ్ళీ పాము ఈ కప్పనే పట్టుకుంది. ఇది అయ్యో అయ్యో కుయ్యో ముర్రో అంటుంది. మళ్ళీ పోయి రాయేసి కొడితే ఆ పాము అది కప్పను వదిలేసింది. ఎగిరి ఒడ్డుకొచ్చింది బయటికి వెళ్ళిందా, ఇంకో గుంటకి వెళ్ళిందా, మళ్ళీ కొంచెంసేపటికి మళ్ళీ అదే స్వరం. ఇక అయిపోయింది నా జీవితం అన్నట్టుగా కిందకి దాదాపు 30 మింగేసింది పాము. మళ్ళీ కేకలు పెడతాంటే వెళ్ళి చూస్తే నీ దుంపదగా ఎన్ని చేసినా నీ బుద్ధి మారదలే పో, దాదాపు 30 వెళ్ళిపోయింది. ఇంకా చివరి కొంచెం మిగిలింది. సరే పోనీలే, ఇక నేనేం చేసేది అనుకొని బయటికి వెళ్ళిపోయాను. అది మొత్తం పాము కడుపులోకి వెళ్ళిపోయింది. మానవ జీవితం కూడా ఇంతే. ప్రభు ప్రేమించి మొరపెడుతున్నప్పుడు విడిపిస్తున్నాడు, కానీ మనుషుడు మరలా అక్కడికే దాసులై వెళ్ళిపోతున్నాడు. ఇశ్రాయేలీయులు 40 సంవత్సరాలు బాగయ్యాక మళ్ళీ ఏది చెయ్యొద్దు అన్నాడో దేవుడు అదే చేస్తే అమ్మోనీయుల రాజుకు అప్పగిస్తే, అదే అమ్మాలేకీయులు వచ్చేశారు. మోయాబు రాజు అయిన ఎగ్లోను వచ్చాడు. అమ్మానీకులను సమకూర్చుకొని ఏం చేశాడు, స్వాధీనపరుచుకున్నాడు. మోయాబు రాజు ఇతర రాజ్యాలను తీసుకొని వచ్చి ఇశ్రాయేలుని పట్టేసుకున్నాడు. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు వీళ్ళు? ఇంతకుముందు 8, ఇప్పుడు 18 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చూడరా బాబు, 14వ వచనము. ఇశ్రాయేలీయులు 18 సంవత్సరములు మోయాబు రాజుకు దాసులైరి. దాస్యములో ఉంటే వదులుతాడా? ఇష్టం వచ్చినట్టు పని చేసుకున్నారు. వీళ్ళకి అలవాటేగా. ఐగుప్తు దేశంలో దాసులుగా ఉండి ఎంత బాధలు పడ్డారో అలవాటే కదా. ఇప్పుడు 18 సంవత్సరాలు దాసులు అయితే ఏడుస్తున్నారు. ప్రభువా దయతో మమ్మను జ్ఞాపకం చేసుకో. 15వ వచనము. ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టగా యెహోవాను దేవుడు పంపించాడు నాయకుడిగా ఒక న్యాయాధిపతి. ఆయన పోరాడి గిల్గాలు దగ్గరకు వచ్చారు. అలాగా వారిని ఓడించి తీసుకొని వస్తే ఎన్ని సంవత్సరాలు నిమ్మడంగా ఉంది? 8 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నారు. 29వ వచనం. మోయాబీయులు ఇశ్రాయేలు చేతి కింద అణపబడగా ఆ తర్వాత 8 సంవత్సరాలు నిమ్మళమైపోయింది. ఎన్ని సంవత్సరాలు? 80 సంవత్సరాలు. 80 సంవత్సరాలు ప్రశాంతంగా ఉన్నారు. ఏమన్నా మళ్ళీ బాగోయారా? మళ్ళీ ఏమన్నా తగ్గారా? 4వ అధ్యాయంలో యేహూదు చనిపోయాడు. మళ్ళీ ఏం చేశారు? 4వ అధ్యాయం 1వ వచనం. యేహూదు మరణమైన తర్వాత ఇంకా యెహోవా దృష్టికి దోషులైరి కనుక వారిని హాసోరులో ఏలు కానాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించగా యాబీను అతని ఎలాగ 900 రథాలు ఉన్నాయి. 20 సంవత్సరాలు వారిని బానిసలు చేసుకున్నాడు. ఎన్ని సంవత్సరాలు? 20 సంవత్సరాలు బానిసలు అయిపోయారు. 900 ఇనప రథాలు తెచ్చి ఓడించి పడేశాడు. ఎన్ని సంవత్సరాలు? మళ్ళీ ఇప్పుడు 20 సంవత్సరాలు బానిసలే. దేవుడు దెబ్బర మళ్ళీ మొరపెడ ఏడుస్తున్నారు. ప్రభా బుద్ధి లేనడమే కుక్క బుద్ధే ప్రభా ఏడుస్తుంటే దెబ్బోరాని పంపించాడు. ప్రియులారా, ఇలా జీవితాన్ని చూస్తున్నాము. ప్రభు దగ్గరికి వస్తున్నారు, మేలు పొందుకుంటున్నారు, మళ్ళీ పాత అలవాట్లకి వెళ్ళిపోతున్నారు. దేశంలో కరువు వచ్చింది.
దేశంలో కరువు. మన దేశానికి 1947 సంవత్సరంలో స్వాతంత్రం వచ్చింది, ఆగస్టు 15. అంతకుముందు బ్రిటిష్ వాళ్ళు మన రాజ్యాన్ని, మన దేశాన్ని పాలించారు. రైలు మార్గాలు, రోడ్డు మార్గాలు, జల మార్గాలు వారు అరేంజ్ చేసినాయే. తంతి తప్పాల సౌకర్యం కలిగించారు. ఆ దినాలలో తంతి తప్పాల వైర్లుంటే అమ్మో వీళ్ళు మా గొంతు కోయడానికి వచ్చారు అని ఏడ్చారు మన ఇండియన్స్. తంతి తప్పాల అంటే టెలిఫోన్ లైన్లు చూస్తే ఇనపతీగలో మా గొంతు గేసేస్తారు అని ఏడ్చారు. అరే మీ గొంతు గేసేవి కాదురా, ఇవి ఎక్కడున్నా ఇక్కడుండి మాట్లాడుకోవచ్చు, ఇవి తీగలు అని చెప్పి వారికి మనసులు మార్చి, వినండి కావాలంటే మీ బంధువులు ఎక్కడున్నారో చెప్పండి, వాళ్ళ దగ్గర ఇక్కడ మాట్లాడదాం. తంతి తప్పాల అవన్నీ పోస్టు, అలాగే ఫోన్లు వాళ్ళు కల్పించినాయే. ఆ తర్వాత హాస్పిటల్స్ రోగులు ఉన్న వారిని బాగు చేయటానికి, స్కూల్స్ వారే తెరిచినవే. ఈ దినాన కూడా అటువంటి స్కూల్స్ ఉన్నాయి, హాస్పిటల్స్ కూడా వాళ్ళు కట్టినవే ఉన్నాయి. వారి స్వార్థం వారు సంపాదించి పట్టుకెళ్ళిపోతున్నారు. పన్నులు వసూలు చేసి ఆ పన్నులు వారు పట్టుకెళ్ళిపోతున్నారు. ఆ రైలు మార్గాలు ఇచ్చారు కాబట్టి పంట అంతా వారి దేశానికి ఎత్తుకెళ్ళిపోయేవారు. వారి స్వార్థం వారికి ఉంది, మరి వారి పాలకులు కదా. అలాంటి టైంలో మీరింత నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారు, పంట మాదేంటి, మీకు శిస్తు ఎంత కట్టాల్సిందేంటి అని తిరగబడ్డారు. మా దేశాన్ని మేమే పాలించుకుంటాం, మీరు వెళ్ళిపోండి అన్నారు. ఎన్నో త్యాగాల ఫలితంగా చివరిగా బ్రిటిష్ వాళ్ళు మన దేశాన్ని వదిలిన తర్వాత మనకు మనమే పరిపాలించుకోవాలి, మనకు ఒక రాజు ఉండకూడదు, మనకు ఒక చట్టం ఏర్పాటు చేసుకుందామని అలాగ రాజ్యాంగాన్ని ఏర్పాటు చేశారు. గొప్ప పండితుడైనటువంటి, గొప్ప చదువురైన, గొప్ప విద్యావేత్త అయినటువంటి ఎలాగా అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయన ఆధ్వర్యంలో రాజ్యాంగం వచ్చింది. అన్ని దేశాల యొక్క చరిత్రలో అన్ని దేశాల యొక్క చట్టాలను గమనించుకుంటూ, మనది చాలా పెద్ద దేశము కాబట్టి ఈ పెద్ద దేశానికి ఎలా రాజ్యాంగం కావాలో దానిని ఆయన సిద్ధం చేశాడు. దాని 1950 సంవత్సరము జనవరి 26వ తారీఖు అంటే రేపు అది అమల్లో అయింది. 1950 సంవత్సరము అంటే ఇప్పటికి 77 సంవత్సరాలు, ఆ సంవత్సరంతో కూడా కలిపితే 77 సంవత్సరాలు అయ్యింది. దీనిలో సమానత్వ హక్కు, మత స్వాతంత్ర్య హక్కు, వాక్ స్వాతంత్ర్య హక్కు, లౌకిక హక్కు, మనది ఒక మతానికి సంబంధించి లేదు, లౌకిక రాజ్యం. ఏ వ్యక్తి అయినా వారికి ఇష్టమైన దేవుడిని పూజించుకోవచ్చు, ప్రకటించుకోవచ్చు, కొలుచుకోవచ్చు, చెప్పుకోవచ్చు. లౌకిక రాజ్యం. చిన్నప్పుడు మేము చదువుకున్నది హక్కులు ఎన్ని, అలాగ 7 హక్కులు చదివేవాళ్ళం చిన్నప్పుడు. వాక్ స్వాతంత్ర హక్కు, మత స్వాతంత్ర హక్కు, వృత్తి స్వాతంత్ర హక్కు, విద్యా స్వాతంత్ర హక్కు, ఏ విద్య కావాలో చదువుకోవచ్చు. ఇవన్నీ ఉన్నాయి. విధులేంటి అని ఉండేవి, ఎలా మనుషుడు ఎలా బాధ్యతలేంటి, హక్కులేంటి, బాధ్యతలేంటి, ఏ విధి ఎలా పనిచేయాలి అన్నీ ఉండేవి. ఈ చట్ట ప్రకారము మన దేశం పరిపాలించబడేది. మనకు మనమే పరిపాలించుకోవాలి అని ఓటు హక్కుని తెచ్చారు పెద్దోళ్ళు. ఇంత చేసినా స్వాతంత్రం వచ్చింది, మనల్ని మనమే పాలించుకుంటున్నాము, మన రాజ్యం మనకుంది అన్నారు. కానీ ద్వేషం పోలేదు, పగ పోలేదు, కక్షలు పోలేదు, స్వార్థము పోలేదు, ఎలాగా ఇష్టానుసారంగా బ్రతికే బ్రతుకు పోలేదు. ఎలాగా వారి జీవితాలలో ఎలాగ రాజ్యాంగం ఉంది, కానీ అక్రమము, అవినీతి, భేదభావాలు, వైషమ్యాలు పోలేదు. ఎవరైనా బలహీనుడు ఉంటే బలవంతుడు వాడిని అణగదొక్కుతున్నాడు. చట్టాలు వారికి అనుకూలంగానే మలుచుకుంటున్నారు. ధనవంతుడు ధనవంతుడుగానే అవుతున్నాడు, పేదవాడు పేదవాడుగానే అయిపోతున్నాడు. అందుకనే కార్ల్ మార్క్స్, రష్యాలో కమ్యూనిజం ఉండేది. ధనవంతుడి దగ్గర దోచుకొని పేదవాడికి పెట్టేవారు, అంత సమానంగా ఉండాలి అనేవారు. పూర్వ దినాలలో సీలింగ్ యాక్ట్ కూడా ఉండేది. ఒకటికి 5 ఎకరాల పొలం ఉండాలి, ఇంతకు మించితే గవర్నమెంట్ లాక్కునేది. మెట్ట అయితే ఎంత ఉండాలి, మాగడైతే ఎంత ఉండాలి అనేవాళ్ళు. అందుకంటే ఎక్కువ ఉంటే ఆ భూమిని లాక్కొని పేదలకు పంచేవారు. పూర్వం అలాగా ఉండేది. ఇప్పుడంతా కూడా మనుషులు తెలివి పెరిగి ఒక 10 ఎకరాలు 50 ఎకరాలు ఉన్నవాడు మనవడి పేర, కొడుకు పేర, మునిమనవడి పేరు, ఎవడోడి పేరులో పెట్టేసుకొని అదంతా కప్పేసుకుంటున్నాడు. ప్రభుత్వానికి పెద్దలకి తెలుసు, కానీ నాయకత్వం వీడు మావోడేనయ్యా వదిలేయంటే వదిలేయాలి. ఏదో ఈ పొలం మాదే కానీ మొక్కజొన్న రాయి, అరే మొక్కజొన్న లేదయ్యా ప్రతి ఉంది,
ఉంటే ఉందలే రాయి. అరే ఈ పొలం బీడిగా ఉందయ్యా, ప్రత్యేసినట్టు రాయవయ్యా, కరువు వస్తుంది, నీ డబ్బులు ఏమైనా ఇస్తున్నావా ఏంటి, రాయవయ్యా. అరే ఈ పొలం 2 ఎకరాలు, ఎకరా 80 ఉంది సార్, ఎకరా 80, 2 ఎకరాలు రాయవయ్యా. పర్లేదు లేవయ్యా, నేను రాయను సార్, నువ్వు రాయవా, మా మాట వినట్లేదు కాబట్టి వీడు వద్దు మాకు. ఈ దినాలలో ఏ స్టేజ్కి వచ్చారంటే ప్రభుత్వం వారు పెద్దోళ్ళు ఏం చెప్తే అదే చేయాలి, చేయకపోతే వీడు మాకు పనికిరాడు. రాజ్యం ఉంది, రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి, నియమించిన ప్రభుత్వం ఉంది, కానీ వారి ప్రకారం నడవటం లేదు. సరిగ్గా పని చేయట్లేకపోతున్నారు అధికారి. పొరపాటు వాళ్ళు చెప్పినట్టు వింటే తర్వాత ముందు రోజుల్లో మనం చేసే తప్పు ఎప్పుడైనా మనకు మెడకు ఉచ్చైపోతుంది. ఆ దినాలలో ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి టైంలో మైన్స్ అన్నీ ఇష్ట ప్రకారం రాసిన లక్ష్మి అనే కలెక్టర్ పెద్ద అధికారి తర్వాత జైలుకి వెళ్ళిపోయి ఉద్యోగం కూడా దెబ్బతింది. కొన్ని సంవత్సరాలు జైల్లో ఉంటే పలాని వాళ్ళ భర్త, పలాని కలెక్టర్, పలాని అధికారి, మైన్స్ అధికారి, సెక్రటరీ ఆమె ఇలా జైలుకి వెళ్ళింది అంటే ఎంత బాధ కదా. చెయ్యని తప్పుకి శిక్ష అనిపించాలి. ఎందుకంటే సంతకం పెట్టావు, నువ్వు రాసావు, నువ్వే తప్పుని ఒప్పని చెప్పావు కాబట్టి శిక్ష ఇది వెళ్ళు అన్నారు, జైల్లో పెట్టారు. మనుషుల జీవితాలను చూస్తున్నాము. స్వాతంత్రం వచ్చింది, గణతంత్ర దినోత్సవం, రిపబ్లిక్ డే, రాజులేని రాజ్యం, మనల్ని పరిపాలించుకుంటున్నాం. కానీ మానవ జీవితంలో ప్రశాంతత లేదు. ఊళ్ళో ప్రెసిడెంట్ చూస్తే ఆయనకి ఇష్టం వచ్చినట్టు చేయాలంటాడు, ఆయనకి ఇష్టం వచ్చిన వాళ్ళు పేర్లు పెట్టాలంటాడు. పలానోడు మనకు పార్టీ కాదు కాబట్టి ఆయన తీసేద్దామంటాడు. ఈడు పలానోడు కాబట్టి వీడికి మనం ఇవ్వద్దు అంటాడు. అయ్యా నేను పేద్దాన్ని అయ్యా, నాకు పిల్లలు లేరయ్యా, ఒంటరిదాన్ని అయ్యా, నాకు ఏదో లోన్ పెన్షన్ ఇయ్యా అంటే నువ్వు మా పార్టీ కాదుగా అంటారు. ప్రభుత్వము పేదలకు సహాయపడాల్సింది బదులుగా లోకమంతా అలాగే తయారైపోయింది. ఈ పరిస్థితిలో దేశం ఏమైపోయింది? పాడైపోయింది, కరువైపోయింది. న్యాయాధిపతులు వెళ్ళిన దినాలలో ఎందుకు కరువు వచ్చింది అంటే, ఇప్పుడు వెళదాం న్యాయాధిపతులు 20వ అధ్యాయం, 21వ అధ్యాయం, 25వ వచనం. న్యాయాధిపతులు 21వ అధ్యాయం 25వ వచనం. ఇశ్రాయేలుకు రాజు లేడు కనుక ప్రతివాడు తన ఇష్ట ప్రకారము బ్రతికాడు. రాజు లేడు, ఇష్ట ప్రకారం నడిచారు. త్రాగేవాడు త్రాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, తిరిగేవాడు తిరుగుతున్నాడు, తిట్టేవాడు తిడుతున్నాడు, కొట్టేవాడు కొడుతున్నాడు. ఇష్టము ఏది వాడికి ఇష్టమో అది చేస్తున్నారు. దిద్దేవాడు లేడు. ఫలితముగా దేశంలో కరువు వచ్చింది. రాజు లేడు, దేశముంది, ఇల్లుంది, నడిపించేవాడు లేడు, స్కూల్ ఉంది, దిద్దే మాస్టర్ లేడు, ఆఫీస్ ఉంది, అధికారి లేడు. బాగుపడతాయా? ఇంటి యజమాని లేడు, ఇల్లు బాగుపడుతుందా? పొలం యజమాని లేడు, కూలీలు పని చేస్తారా? నేను మా పొలంలో చాలా పని చేసేవాడిని. 4 గంటలకు ఇంటికి వెళ్తానని బయలుదేరేవాడిని. నేను బయలుదేరికి వచ్చేవాడికి మా బ్యాచ్ అంతా మళ్ళీ నేను ఇంటికి వెళ్తున్నాను, మీరు జాగ్రత్త పని చేసి రండి అని చెప్పి వచ్చేవాడిని. కొంచెం దూరం వెళ్ళి ఒక మూల దాక్కునేవాడిని. ఆ 4:30-5 గంటలకు మళ్ళీ వెనక్కి వచ్చేటప్పటికీ నాకు ఎదురయ్యేవాడు వీళ్ళు. వీళ్ళ మనసు గమనిద్దామని నేను వెళ్తున్నాను కదా, బాధ్యతగా పని చేస్తారా లేక కూలీలుగానే వస్తారా చూద్దామని నేను పనిచేసి నేను ముందు వెళ్ళిపోతున్నాను, మీరు జాగ్రత్తగా రండి అంటే అని వెళ్ళి ఒక మూలని దింపి నేను వెళ్ళిన అరగంటకి నాకు రోడ్డుకి ఎదురయ్యేవాడు. నేను ఆ మూలను నక్కితే నన్ను దాటి వెళ్ళిపోయేవాళ్ళు. నన్ను చూడాల, ఏంటి వెళ్తున్నారు, ఎంత అయింది టైం, అరే ఇక్కడున్నారా మీరు? 4 గంటలకు 4:30 కల్లా ఇక్కడికి వచ్చారే అంటే మీరు అక్కడ నేను వచ్చిన వెనకే నా వెనక బయలుదేరారన్నమాట. పదండి, 5:30-6 గంటల దాకా పని చేయించేవాడు నాళ్ళని. చూడండి, మనుషుల జీవితాలలో నమ్మకత్వం లేదు. రాజు లేడు, దిద్దేవాడు లేడు, హెచ్చరించేవాడు లేడు, ఇది తప్పు అని చెప్పేవాడు లేడు. ఫలితముగా ప్రజలు వారి ఇష్ట ప్రకారము బ్రతుకుతున్నారు. ఫలితముగా దేశంలో కరువు వచ్చింది. మానవ జీవితంలో స్వార్థము కరువును తెస్తుంది.
స్వనీతి కరువును తెస్తుంది. మానవ జీవితంలో స్వార్థము ఎంతగా పెరిగిపోయిందో చూడండి. నాయకులు చూస్తుంటే, ఒక నాయకుడిని మనం ఎన్నుకుంటే ఆయన పిల్లలు వాళ్ళోళ్ళు పెరుగుతున్నారే తప్ప పేదలు ఏమన్నా బాగుపడుతున్నారా అండి? కష్టపడి ఓటేస్తే ఓటుకి డబ్బులు ఇచ్చాంగా, వాడు తీసుకున్నాడుగా, వాళ్ళు 2,000 5,000 ఇచ్చాం, ఎవడు బాబు సొమ్మని తీసుకున్నాడు. తప్పు కూడా మనుషులదే. ఓటుకి డబ్బు తీసుకోకూడదు, ఓటుకి ఎన్నడూ అమ్ముడుపోకూడదు. స్వచ్ఛందంగా నీతిగా నువ్వు ఎవరికి వేయగలుగుతావో వారికి ఓటేస్తే ఇంత మోసం జరగదు కదా. డబ్బు కాసిపడ్డావు, మందు కాసిపడ్డావు, టీవీ కాసిపడ్డావు, ఫోన్ కాసిపడ్డావు, చీర కాసిపడ్డావు, వాడు ఏమిస్తే దానికి కాసిపడి ఓటేసావు. ఏమనిపించాలి ఇప్పుడు నువ్వు? వాడు ఇష్టం వచ్చినట్టు పిండుతుంటే దాసులుగా చేస్తుంటే దాస్యంలో ఉండాలి, అంతే కదా. రాజు లేడు, వాడి ఇష్ట ప్రకారం స్వార్థంతో నిండిపోయారు. ఇక్కడ చూస్తుంటే స్వార్థంతో నిండిపోయారు. కరువు వచ్చింది. కరువు రావటానికి కారణము పాపము, ఇష్టానుసారము. ఈ దినాలలో దేశంలో ఎంత భయంకర కరువు లోకంలో కనిపిస్తుంది. ప్రేమలో కరువు వచ్చింది, సమాధానంలో కరువు వచ్చింది, రాజ్యం మీద రాజ్యం కరువు వచ్చింది, ప్రాంతం మీద ప్రాంతానికి కరువు వచ్చింది. నెమ్మది సమాధానము లోకంలో కనిపించటం లేదు. కుటుంబాలు పక్క కుటుంబానికి నెమ్మది లేదు. ఎలాగ భయంకర పోరాటాలలో లోకము నిండిపోయింది. ఎందుకు? నిజ దేవుడు లేడు, దేశమంతా పాడైపోయింది. ఇటువంటి భయంకర పరిస్థితులలో నీ కరువును విడిపించేది ఎవరో? నీ కష్టాలను విడిపించేది ఎవరో? నీ జీవితాన్ని బాగు చేసేది ఎవరు? నీకు సంతోషము సమాధానం ఇచ్చేది ఎవరు? యేసు ప్రభు. ఈ నీతి కలిగిన న్యాయాధిపతి. ఆ దినాలలో ఇష్ట ప్రకారము ప్రవర్తించారు. రాజు లేడు. నీ జీవితంలో రాజున్నాడా? యేసు ప్రభు నువ్వు రాజుగా ఉంచుకుంటే నీ కుటుంబము ఆశీర్వాదకరంలో లేస్తుంది, సమృద్ధికరంగా లేస్తుంది, అనేకులు దీవెనకరంగా లేస్తుంది. ప్రభు లేని జీవితాలు దుర్భరమైన జీవితాలు ఉంటాయి. యేసు ప్రభు లేనప్పుడు ఆస్తుంది, అంతస్తుంది, జీతగాళ్ళు ఉన్నారు. కానీ మా కుటుంబంలో మా నాన్నగారు త్రాగుబోతాయి, ఆస్తి అంతా పాడు చేశాడు, నెమ్మది లేదు. ఆ తర్వాత అలాగా గుండె జబ్బు పట్టుకుంది మా నాన్నగారికి, నెమ్మది లేదు. మా పెదనాన్నగారి ఇంటికి వస్తే ఆస్తి అంతా అయిపోయింది. మా పెదనాన్న దగ్గరికి వస్తే పని చేస్తే డబ్బులు ఆహారం పెట్టేవారు. మా పెద్దమ్మ ఒక చెల్లి ఒకటి ఉండేదంట, బావా కానానై పేగులు గుయ్యి అనేదట. ఏంటి? పని చేసి డబ్బులు ఇస్తే ఆహారం పెట్టేవాళ్ళంట. పని చేయకపోతే ఏమనేది? బావా కానానై పేగులు గుయ్యి. ఇటువంటి పరిస్థితిలో ఆస్తి పోయింది, అంతస్తు పోయింది, త్రాగుడు పట్టుకుంది. ఎలా నా జీవితం నడవాలి? అన్న దగ్గరికి వస్తే అన్న వదిన ఆహారం పెట్టడం లేదు అని ఒక్కడే బాధపడతా ఉంటే ఒక పాస్టర్ గారు లాంతర తీసుకొని, అరే అబ్బాయి వస్తావా, ఈయనంటే వెళ్తే ఏమైనా భోజనం పెడతారేమో అనుకుంటా వెళ్ళాడు. ఆ లైట్ తీసుకొని పాస్టర్ గారి వెంట వెళితే యేసే వాక్యం చెప్పాక అక్కడ భోజనం పెడితే తిని వచ్చేవాడట. యేసు ప్రభు నమ్ముకుంటే ఇది బాగానే ఉందనుకున్నాడు. అలాగా చివరిగా ఒక్కడే ఉండి బాధలో ఉంటా ఉంటే అతని పరిస్థితిని చూచి ఒక అధికారి ఇంత నమ్మకంగా ఉంటున్నాడు అని ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్లో ఒక చిన్న పని ఇస్తే నమ్మకంగా పనిచేసిన మా నాన్నగారిని చివరిగా అది గవర్నమెంట్ అధికారి అయిపోయాడు. త్రాగుడు పోలేదు, ఇంకా మళ్ళీ యేసయ్యను వదిలేశాడు. త్రాగుడు భయంకరంగా పట్టుకుంది. ఆడది ఉద్యోగం చేయటం, మా అమ్మగారు సెకండరీ గ్రేడ్ టీచర్, అంత చదువుకుంటే ఆడది ఉద్యోగం చేయటం ఏంటి? నువ్వు నెల సంపాదించేది ఒక్కరోజు సంపాదిస్తా, కుప్పల డబ్బులు మా ఇంట్లో ఉండేవి. డబ్బు ఉంది కానీ సంతోషము సమాధానం లేదు. సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, సంతోషం ఎక్కడ ఉందని, సమాధానం ఎక్కడ నాకు దొరికేనని, జగమంతా వెతికాను జనులందరిని అడిగాను, జగమంతా వెతికాను జనులందరిని అడిగాను, చివరికది నీలోనే కనుగొన్నాను, చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరినా. ప్రేమ అనేది ఎక్కడ ఉందని,
క్షమనేది ఎక్కడ నాకు దొరికేనని. బంధువులలో వెతికాను, స్నేహితులను అడిగాను, బంధువులలో వెతికాను, చివరికది నీలోనే కనుగొన్నాను. యేసయ్యా చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. నెమ్మదనేది ఎక్కడ ఉందని, శాంతనేది ఎక్కడ నాకు దొరికేనని. దిశలన్నీ తిరిగాను, యాత్రలెన్నో చేశాను, దిశలన్నీ తిరిగాను, యాత్రలెన్నో చేశాను, చివరికది నీలోనే కనుగొన్నాను. యేసయ్యా చివరికది నీలోనే కనుగొన్నాను. ఎంత మంచి దేవుడవయ్యా యేసయ్యా, చింతలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన, నా బాధలన్నీ తీరేనయ్యా నిన్ను చేరిన. అయ్యా ఎంత మంచి దేవుడు. నెమ్మది లేక మరలా దేవుళ్ళు వదిలేసి, మార్గాన్ని వదిలేసి త్రాగుపోతాయి. నువ్వు నెల సంపాదిస్తే ఒక రోజు నేను సంపాదిస్తా అని డబ్బులు తెచ్చాడు, కానీ శాంతి సమాధానాలు లేవు. గుండె జబ్బు పట్టుకుంది, అన్నం వేడిగా లేదో, ఉప్పు అనుకూరలో ఉప్పు ఎక్కువైందో, కారం ఎక్కువైందో, ఇస్సిరి గిరాట్ కొట్టి కరెంటు డిపార్ట్మెంట్ వైర్లు ఉంటే పిచ్చి కొట్టుడు కొట్టేవాడు మా నాన్నగారు. త్రాగి వచ్చి ఎప్పుడు వచ్చేవాడో తెలియదు. 4 సంవత్సరాల పిల్లవాడిని నేను వైర్లతో కొడుతుంటే ఆయన వస్తున్నాడు. రాత్రి 1 గంటకు తలుపు కొడితే మా నాన్నగారే అని భయపడి టేబుల్స్ అందరూ దాక్కుంటే, పిల్లవాడు నాకేం తెలుసు దాక్కున్నాను, నా కాళ్ళు ఎక్కడ ఉంటాయి, బయటకు ఉంటాయి. కాళ్ళు లాగి వైర్లతో కొడుతుంటే గుక్క తిరగక ఏడ్చేవాడిని. నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు, ఆదరణ లేదు. డబ్బుంది, త్రాగుడికి అలవాటు పడిపోయిన మా తండ్రి భయంకరంగా అమ్మగారిని కొట్టేవాడు, మమ్మల్ని కొట్టింటూ వెళ్ళిపోమ్మనేవాడు. మా అమ్మ చలికి బయటుండి చీర కప్పి మాకు ఏడుస్తూ ఉండేది. చిన్నప్పుడు యేసుప్రభు గురించి తెలుసుకున్న అయోవా స్కూల్లో చదివిన తల్లి, యేసుప్రభా ఎవరు నా భర్తను మార్చలేరు, నువ్వు తప్ప ఎవరూ మార్చరు అని ఒంటరిగా కూర్చొని ఏడ్చుకునేది. ఎప్పుడన్నా ఆయన ప్రార్థన చేస్తూ ఉంటే మోకరించుంటే భయంకరంగా కొట్టేవాడు. ఇటువంటి పరిస్థితులలో ఎవరు సహాయపడాలి? నా తర్వాత చెల్లి జబ్బు అయిపోయింది, ఫిట్స్ లాగా వచ్చినాయి, హాస్పిటల్లో చేర్చారు, రకరకాల ప్రయత్నాలు అయిపోయినాయి. చివరిగా డాక్టర్ అంటున్నాడు, ప్రభాకర్ గారు, దేవుడు మాకు ఇచ్చిన జ్ఞానం ప్రకారం, నేను చదివిన చదువు ప్రకారం చేయాల్సిన ట్రీట్మెంట్ అంతా చేశాను, కొద్ది గంటల్లో ఈ బిడ్డ చచ్చిపోతుంది అన్నారట. నేను మా నాన్నగారు అడుగుతాను, చెల్లితో ఎప్పుడు ఆడుకునేవాడిని, తెల్లగా భలే ఉండేది ఆ చెల్లి. డాడీ నాన్నగారు చెల్లేది అంటే ఊరెళ్ళింది వస్తుంది అనేవాడు. పెద్ద అయ్యాక నాకు తెలిసింది చెల్లికి రాదు అని. చెల్లి ఈ లోకయాత్ర విడిచిపెట్టింది అని తెలిసింది. నిజ దేవుడు మా ఇంట్లో లేడు, నిజ దేవుడు మాకు తెలియదు, నిజ మార్గము లేదు అని ఫలితముగా చెల్లి మరణం అయిపోయింది అని తెలిసింది. ప్రియులారా, ఇటువంటి పరిస్థితులలో మా తల్లి కాచిన కన్నీరు ఒక దినాన మా ఇంటికి వెలుగుని తెచ్చింది. ఒక వ్యక్తి మా నాన్నగారి దగ్గర పనిచేసే వ్యక్తి లైన్ పంపించాడు. ఆయన త్రాగి సినిమా హాల్లో కూర్చున్నాడు. హిందీ సినిమాలు పిచ్చి ఎక్కువ. లైన్లో 33 kV 11 kV అంటారు. ఆ లైన్ దగ్గరికి వెళ్ళగానే 2 అడుగుల దూరంలోనే అది లాగేసుకుంటుంది. మాడి కింద పడి చచ్చిపోయాడు. ఫలాని వాడు చచ్చిపోయాడని కబురు రాగానే పిచ్చోడ్లాగా తిరుగుతుంటే ఈ మీటింగ్స్ లైట్లు కనపడుతున్నాయి, ఏంటి చూద్దామని వెళితే ఇది కరెంటు, ఈరోజు మీటింగ్ జరుగుతాయి, యేసుప్రభు మీటింగ్స్. అలాగా అని చెప్తా ఉంటే ఫీజు వేయాలి, దీనికి డబ్బులు ఇవ్వండి, ఇంత డబ్బులు ఇస్తే మీ ఫీజు పెడతానంటే అక్కడ సాల్మనయ్య గారు అని ఒక ఆయన, ఏమండి మేము యేసుప్రభుని నమ్ముకున్నాం, ఒకప్పుడు గుండె జబ్బుతూ ఉండేవాడిని, ఏసై నన్ను ముట్టాడు, ఇది ఏసై మీటింగులు అని చెప్తుంటే నాకు గుండె జబ్బు ఉందిగా, ఈయన ముట్టాడంట అని ఫీజు పెట్టి అక్కడే కూర్చొని వాక్యం వింటుంటే మొదటిసారిగా దేవుని సేవకుడిని దేవుడు మా నాన్నగారు కోసమే సిద్ధం చేసి, ఓ త్రాగుపోతా, ఇప్పుడు చచ్చిపోతే అక్కడికి వెళ్తావు,
ఓ దొంగ, ఇప్పుడు చనిపోతే దగ్గరికి వెళ్తావు. ఓ నరహంతకుడా, ఇప్పుడు నువ్వు చనిపోతే దగ్గరికి వెళ్తావు. యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడు. త్రాగుబోతా అంటున్నాడు, త్రాగొచ్చాను. దొంగ అంటున్నాడు, ఇప్పుడే వెళ్ళి డబ్బులు అడిగాను, లంచం అడిగాను. ఓ నరహంతకుడు అన్నాడు, నా వల్ల ఒక వ్యక్తి చచ్చిపోయాడు. నా గురించి చెప్తున్నాడు ఈయన. లేచి వెళ్దామంటే అందరూ కూర్చోబెట్టారట. ఆ తర్వాత ప్రియులారా, అందరూ చివర్లో అయ్యగారి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటుంటే నేను చూస్తే పిచ్చోలాగా మురికిగా ఉన్నాను. ఈయన ఎవరో దొరబాబులాగా ఉన్నాడని గుంజుకానుకొని చూస్తుంటే ఆ దైవజనుడు మా నాన్నగారిని పిలిచారు. అయ్యా రా, నీకోసం నేను పొలం దగ్గర ఉన్న, రేపు నీతో మాట్లాడతా. ఆ ఉదయాన్నే ఆయన ఉన్న బంగ్లా దగ్గరికి పండ్లు తీసుకొని, యాపిల్ తీసుకొని వెళ్ళాడు. ఆ దైవజనుడు ప్రార్థన చేస్తూ ఈ యాపిల్ పిల్లలకు కొన్ని ఇవ్వని కొన్ని ఇచ్చి ఆయన కొన్ని ఉంచుకొని ప్రార్థన చేస్తూ కన్నీరు ప్రార్థన చేస్తున్న ఏడుస్తుంటే ఆ కన్నీరు మా నాన్నగారి మీద పడిందట. ఆస్తి అంతా పోగొట్టుకున్నాము. అన్నయ్య దగ్గరికి వస్తే అన్న సరిగా భోజనం పెట్టలేదు. మా వదిన వాళ్ళ చెల్లి బావా కానన్నై పేగులు గుయ్యంది. ఎన్నో కష్టాలతో నేను బ్రతికాను. ఎవరు నా ఎడ్ల జాలి చూపించలేదు. ఈయన ఎవరు నా గురించి అడవటానికి. ఈ దేవుడిలో ఏదో ఉంది. ప్రభుని వెంబడించాడు. 1970 సంవత్సరము రక్షకుడు యేసు ప్రభుని మా ఇంటికి తెచ్చుకున్న దినమది. పిల్లలమైన మమ్మలను ఎత్తుకుంటాం తెలియదు మా నాన్నగారికి. ఆ దినాన మాకు స్నానం చేయించి మంచి స్థలాన్ని తీసుకెళ్తాను అని ఆ మీటింగ్కి తీసుకువెళ్ళాడు. నా వయసు అప్పటికి 5 సంవత్సరాలు. ఆ దినాన మా ఇంటికి వచ్చిన యేసయ్య గుడి జబ్బు నుండి విడిపించాడు, త్రాగుడి నుండి విడిపించాడు, అప్పుల నుండి విడిపించాడు, అనారోగ్యం నుండి విడిపించాడు, మరణం నుండి విడిపించాడు, శాంతి సమాధానాలు మాకిచ్చాడు, కరువు నుండి విడిపించాడు. ప్రభుని నమ్మిన జీవితాలు శాంతి సమాధానాల నిలయాలవుతాయి. ఆ ప్రభు నిజ రక్షకుడు మా గృహానికి వచ్చాడు. ప్రతి ఒక్కరిని వెలిగించాడు. ఆయన ఆనందాన్ని మాకిచ్చాడు. ఆ ఆనందాన్ని మేము పొందడమే కాదు, అనేకులకు పంచుతున్నాము. ఇప్పటికీ తరగలేదు. ప్రియులారా, దేశంలో కరువు వచ్చింది. కరువుకు కారణం నాయకులు, వారి ప్రవర్తన బట్టి ప్రజలందరూ అల్లాడిపోతుంటే కొన్ని చట్టాలు మనుషులను నష్టాల్లోకి తీసుకెళ్తాయి. మనుషులు, నాయకులు స్వార్థం కొరకు కొన్ని చట్టాలు తెచ్చిపెడతారు. వారికి అనుకూలమైనవి చేస్తే కిందకి వచ్చేటప్పటికి ప్రజలందరూ భయంకరంగా వెళ్ళిపోతారు. ఆ మధ్య ప్రభుత్వము ఒక చట్టం తెచ్చింది. ఆ భూములన్నీ రిజిస్ట్రేషన్లు అయిపోతాయి. పత్రాలు ఎవ్వరికి ఇవ్వరు. ఆ పత్రాలు ఎవరికి వెళ్ళవు, ప్రభుత్వం దగ్గరే ఉంటాయి. ఇది నా భూమి అంటానికి ఏమీ ఉండదు. ఫలితంగా ఆ ప్రభుత్వం లాక్కెళ్ళిపోతుంది, దోచుకెళ్ళేది. అటువంటి చట్టం ఆ దినాన వచ్చింది. సడన్గా ప్రభుత్వం మారాక ఆ చట్టం మళ్ళీ మారిందనుకోండి, అలాగే నిలబడిపోతే భూములన్నీ వెళ్ళిపోతాయి. ఇలాగా ఒక్కొక్కరు వారి నాయకులు వారి స్వార్థం కొరకు పనిచేస్తుంటే ప్రజలు బలైపోతూ ఉంటారు. ఫలితముగా కరువు. నా పొలం ఉంది, నా పొలాన్ని నేను వ్యవసాయం చేసుకుని కష్టపడి పని చేసుకుంటాను. ఆ పొలం లాగేసుకున్నారనుకోండి, నేనేం చేయాలి? నా బిడ్డలు ఏమైపోతారు? నా కుటుంబం ఏమైపోతుంది? దేశంలో కరువు వచ్చింది. ఈ కరువు నుండి విడిపించే ప్రభు మన రక్షకుడు యేసు ప్రభు. ఎవరైతే ప్రభువుని నమ్ముతారో, ఎవరైతే యేసు చెప్పినట్టు జీవిస్తారో, వారు ఆయన చెప్పినట్టు నడిస్తే, యెషయా 9:2 ప్రభువుని ఎవరైతే వెంబడిస్తారో, నిజ దేవుని మార్గంలో ఎవరు నడుస్తారో వారి జీవితంలో మరణ ఛాయ గల దేశ నివాసులందరి మీద ఏ వెలుగు? గొప్ప వెలుగు ఇది చీకటి గల జనులు ఏ వెలుగు చూశారు? మరణ ఛాయలో ఉన్నవారు, చీకటిలో ఉన్నవారు ఈ దేవుడిని నమ్మితే ఏ వెలుగు? గొప్ప వెలుగు చూశారు. కలవరము నుండి, కష్టాల నుండి ప్రభువుని జీవితాన్ని ప్రభువుని వెంబడిస్తే, ప్రభుని నమ్మకంగా వెంబడిస్తే, కీర్తన గ్రంథము 33:18 ప్రకారము ఈ దేవుడు కరువులో సజీవులుగా కాపాడతాడు. కరువులో వారిని సజీవులుగా కాపాడటకు దేవుడు ఉన్నాడు. కరువులో ఉన్న వారిని ఈ దేవుడు సజీవులుగా కాపాడతాడు. నీ జీవితంలో నీకు సహాయం చేసేది ఈ దేవుడే. కరువులో ఈ దేవుడు సజీవులుగా వారి ప్రాణము మరణము నుండి తప్పించడానికి,
కరువులో వారిని సజీవులుగా కాపాడటానికి యెహోవా దృష్టి ఆయన భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కొరకు కనిపెట్టుకున్న వారి మీద నిలుచుచున్నది. కరువులో ఉన్న వారిని ఈ దేవుడు సజీవులుగా కాపాడతాడు. న్యాయాధిపతులు వెళ్ళిన దినాల్లో కరువు వచ్చింది. రూతు అత్తగారైన నయోమి ఆమె ఇష్ట ప్రకారం వెళ్ళి ఆ కరువులోనే పడిపోయింది. కుటుంబం నష్టంలో పడిపోయింది. దేశంలో కరువు వస్తే ఈమె చేయాల్సిన పని ప్రభు పాదాలు పట్టుకోవడానికి బదులుగా, మిగిలిన వారందరి మార్గంలో నడవడానికి బదులుగా సొంత నిర్ణయాలకు వెళ్ళిపోయింది, సొంత ఆలోచనకి వెళ్ళిపోయింది. భర్తను తీసుకుంది ఎలీమెలెకుని, పెద్ద కొడుకు మహులోను, ఇద్దరు పిల్లలు మగ పిల్లలు కిల్యోను తీసుకొని చెత్త కుండి అయిన మోయాబుకి వెళ్ళింది నయోమి. దేవుడు ప్రేమించి బిడ్డలు లేని టైంలో బిడ్డల్ని ఇచ్చాడు. ఇద్దరు మగ పిల్లల్ని ఇస్తే ఆ బిడ్డలను ప్రభు దగ్గర వెళ్ళకుండా, ప్రభుని అడగకుండా, సొంత జ్ఞానముతో కరువు ఉంది కదా అని, కరువు తీర్చే స్థలమని అన్య స్థలాలకి వెళ్ళింది. దేవుడు ఏం చెప్పాడు? ఎన్నడూ అన్యమైన స్థలాలకు వెళ్ళకూడదు అని చెప్పాడు. శాపగ్రస్తమైన వారు అని చెప్పాడు. ప్రభు చెప్పిన మాటలు త్రోసివేసి తన ఇష్ట ప్రకారం వెళ్ళిన ఈమె ఏంటి? ఆదికాండము 19వ అధ్యాయం. ఎంత దుష్టమైన స్వభావంతో ఉందో చూడండి. 36వ వచనము. అలాగన లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులైరి. పెద్దది కుమారుని కని వానికి మోయాబు అని పేరు పెట్టింది. నేటి వరకు మోయాబీలకు మూల పురుషుడు. చిన్నది కూడా కుమారుని కని బెన్నమ్మి అని పేరు పెట్టింది. అమ్మోనీలకు మూల పురుషుడు. దేవుడు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండము 23:3. ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 3వ వచనంలో మోయాబీయుడు కానీ అమ్మోనీయుడు కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. వాడిలో 10వ తరం వాడు కూడా యెహోవా సమాజంలో మందిరంలో చేరకూడదు. అమ్మోనీయుడే కానీ మోయాబీయుడే కానీ యెహోవా సమాజంలో చేరకూడదు. 10వ తరం వరకు కూడా వారు రాకూడదు. అంటే శాపగ్రస్తమైన ప్రాంతానికి వెళ్ళిపోయారండి. శాపగ్రస్తమైన స్థలానికి వెళితే దీవెన ఉంటుందా? మురికి స్థలానికి వెళితే మీ బట్టల సువాసన వస్తాయా? పొగ బాగా ఉందనుకోండి, పొగలో నువ్వు వెళ్ళావు అనుకోండి, నీ చొక్కా సెంటు వాసన వస్తుందా? ఏంటయ్యా? పొగ సూరిన వాసన వస్తుందయ్యా, అంతేనా? ఇప్పుడు చూశారంటయ్యా, పొగలోకి వెళ్ళావు అనుకో, నీ చొక్కా అంతా పొగసూరి కంపు కొడుతుంది. ఒక దర్వాజ దగ్గర సెంట్ వేసి మంచి పెర్ఫ్యూమ్ వేసి లోపలికి వస్తుంటే అక్కడ ఉందనుకోండి, దానిలో నువ్వు వస్తుంటే నీ చొక్కా అంతా మంచి వాసన వస్తుంది. మోయాబీలు అమ్మోనీలు శాపగ్రస్తమైన వారు. అక్కడికి వెళితే దీవులు ఎక్కడ వస్తుంది? భర్తను పోగొట్టుకుంది, పిల్లల్ని పోగొట్టుకుంది, పెళ్ళిళ్ళు చేసింది. ఆ పిల్లలిద్దరూ విధవరాండ్రు అయిపోయారండి. తర్వాత బెత్లెహేముకు వచ్చింది. రొట్టెల గృహమైన బెత్లెహేము కొంచెం కరువు వస్తే వదిలేయొచ్చా? కొంచెం కష్టాలు వస్తే, కొంచెం శ్రమలు వస్తే దేవుని సేవకుడిని, దేవుడి మందిరాన్ని వదలొచ్చా? వదిలిన కుటుంబము ఎవరు మిగలలేదండి. ఎవరిని ఆశ్రయించుకుంటూ వెళ్ళింది, భర్తను నమ్మింది. పిల్లలిద్దరూ ఉన్నారనుకుంటే 2 పిల్లలు చచ్చిపోయారు, భర్త చచ్చిపోయాడు. 2 పిల్లలు ఆడపిల్లలు విధవరాండ్రు అయిపోయారు. నీవు దేవుని మార్గాన్ని విడిచి నీ ఇష్ట ప్రకారం వెళ్ళావా? కరువు వస్తుంది. ఆరోగ్యంలో కరువు రావచ్చు, ఆనందంలో కరువు రావచ్చు, విశ్వాసంలో కరువు రావచ్చు, బిడ్డల జీవితంలో కరువు రావచ్చు, భర్త జీవితంలో కరువు రావచ్చు, నీ జీవితమే కరువే పోవచ్చు. అంటే పోవచ్చు. 2 బిడ్డలను పోగొట్టుకుంది, భర్తను పోగొట్టుకుంది. కరువు. దేశంలో కరువు వస్తే, నీ ఆరోగ్యంలో కరువు వస్తే, నీ జీవితంలో కుటుంబం నడిపించే విషయంలో కొంచెం కష్టాలు వస్తే ఎటో పరిగెడతావా? అప్పుల కొరకు పరిగెడతావా? ఎవరెవరు నమ్ముతావా? ఎవరు చెప్పినట్టు వింటావా? నీ ఇల్లు, నీ ఒంటిని, పొలాన్ని అన్ని తాకట్టు పెడతావా? ఎంత దుఃఖం కదా! ఈ దినాలలో ఎంత భయంకరంగా మనుషులు తయారయ్యారంటే, అప్పు ఉందంటే ఒకడు అన్నాడండి, నీ భార్యను పంపించరా అన్నాడండి ఒక ఆయన.
చూడండి ఎంత దిగజారిపోయారో, లోకం ఎంత నువ్వు తీర్చలేవురా, మీ ఆవిడ పంపించరా. అది ఆ సహోదరుడు నాకు చెప్తుంటే ఆ భార్య చెప్పిందండి, అయ్యా ఇలా చేస్తే ఇలా అన్నాడయ్యా, ఎందుకు నేను బ్రతకాలయ్యా అని ఏడ్చిందండి ఒక స్థలంలో. ఎంత భయంకర పరిస్థితిలో లోకం దిగజారిందో చూడండి, ఎలాగ దుర్భర పరిస్థితి దిగజారిపోయిందో చూడండి, మనుషుల జీవితాల్లో ఎలా కరువుకు నిండిపోయారో చూడండి. వీడికి తాగబడితే చాలరా, వీడి తాగి ఎక్కడే పడిపోతాడరా, ఆ ఇంటి సంగతి నేను చూసుకుంటాను రా అన్నాడు ఇంకొక ఆయన. వీడికి త్రాగుడంటే ఇష్టం రా, భార్య పిల్లలతో సంబంధమే లేదురా, ఆమె నేను చూసుకుంటాను రా అన్నాడండి. ఎంత కరువు లోకంలో నిండిపోయిందో చూడండి. దేవుని వాక్యం నీవు వింటున్నావు, దేవుని సన్నిధికి నీవు వచ్చావు, ప్రభు నిన్ను ఎలా నీతిగా నిలబడాలో ఆయన నీకు నేర్పుతాడు, ఎలాగ పరిశుద్ధంగా బ్రతకాలో ప్రభు నీకు నేర్పుతాడు, కరువులో ఎలా బయటికి రావాలో ప్రభు నీకు నేర్పుతాడు. ప్రేమలో కరువు ఉందా, విశ్వాసంలో కరువు ఉందా, ప్రార్థన జీవితంలో కరువు ఉందా, బైబిల్ ధ్యానంలో కరువు ఉందా, కుటుంబంలో భార్యాభర్తల మధ్య సమాధానంలో కరువు ఉందా, రా యేసయ్య దగ్గరికి, నీకు ఆయన నేర్పుతాడు. నీ కుటుంబాన్ని ఎలా కట్టుకోవాలో నేర్పుతాడు, అనేకులు దీవెనకరంగా ఉండటం ప్రభు నేర్పుతాడు. నేను అమ్మగారు అలాగా ప్రభు దగ్గర నేర్చుకున్నాం. ఇద్దరం కూర్చొని ప్రార్థన చేసేవారము, ఏ చిన్న కష్టం వచ్చినా ప్రభు పాదాలు పట్టుకునేవారము. ఆ ప్రభు అనారోగ్యం నుండి విడిపించాడు. ఒక దినాన చిన్న బిడ్డ లిడియమ్మ బలహీనరాలైపోయింది. నేను క్యాంప్ వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి అమ్మగారు ఏడుస్తున్నారు. ఏంటి అంటే, ఏమండి చిన్నగాడు లిడియమ్మ స్కూల్కి వెళ్ళింది, 3 సంవత్సరాల వయసు, అలాగా తిన్నట్టు వాంతి చేసుకుంటుంది. నేను ఎలాగా స్కూల్కి వెళ్ళగానే స్కూల్లో టీచర్ మధ్యాహ్నం భోజనం పెట్టినా పని అమ్మాయి వెళ్ళేది, ఆ పని అమ్మాయి భోజనం పెడితే వచ్చిన మరుక్షణమే మీ అమ్మాయి వాంతి చేసుకుందంటే వెళ్ళి ఆ పాపను తీసుకొచ్చాము. ఇలా 2-3 దినాలుగా జరుగుతుంది అని హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఆ డాక్టర్ గారు, ఈ పిల్ల పేగు మడతపడి ఉంటుంది, మా మనవరాలు పేగు కూడా మడతపడితే ఆహారం కిందకి వెళ్ళలేక అలాగే అయిపోతే ఆపరేషన్ చేశారు అని చెప్పారు డాక్టర్ గారు. మా బిడ్డ మనవరాలి పేగు మడతపడితే ఆహారం కిందకి వెళ్ళలేక పైనే ఉండి వాంతి అయిపోయింది, మా పాపకు ఆపరేషన్ చేశారు మనవరాలికి అని చెప్పారండి. ఈ చిన్న బిడ్డ అండి ఆపరేషన్ ఏడుస్తుంది. ఇంటికి వచ్చాను, ఆహారం తిరిగి వచ్చాను. రాజపాలెంలో సర్వేరుగా పనిచేసేవాడు నా దినాల్లో, 95వ సంవత్సరం. తిరిగి అలిసిపోయి వచ్చిన వాడిని ఇది విన్నాను, పడి ఏడుస్తూ ప్రారంభించా. ప్రభా ఏంటి ఈ పరిస్థితి, ఎందుకు ఈ బిడ్డ ఎలా అయిపోయింది, ప్రేమించి ఇచ్చావు ఈ బిడ్డని, ఆరోగ్యంలో కరువేంటి, నీ సన్నిధికి వెళ్తున్నా, నీ సేవలో ఉన్నా, ఎందుకు ఇలా అయిపోయింది, ఏడుస్తున్నాను ప్రభుని. ఆ తర్వాత ఇంకో టీచర్ గారు తీసుకొని గుంటూరు నాయుడమ్మ గారు అని పేరుగాంచిన డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్లారు, గవర్నమెంట్ హాస్పిటల్. తీసుకెళ్ళాక డాక్టర్ గారు, అమ్మ స్కూల్ మానేస్తావా, ఇంకో స్కూల్లో చేరతావా? లేదంకుల్ నేను అదే స్కూల్లో చదువుతా, 2 బాటిళ్ళు అన్నం తినకముందు ఇది వేయండి, అన్నం తిన్నాక ఇది వేయండి అని ఆ బాటిల్ ఇచ్చాడు డాక్టర్ గారు, పంపించేశారు. ఇంటికి వచ్చిన తర్వాత ప్రభు దగ్గర ఏమండి ఈ బాటిల్ ఇచ్చారని చెప్పింది. ప్రభు దగ్గర కూర్చొని ఏడుస్తున్నాను, ప్రభా ఎందుకు ఈ బిడ్డ బలహీనమైంది, ఎందుకు ఈ బిడ్డ వాంతులు అవుతున్నాయి? ప్రభు చెప్తున్నాడు, నాకంటే నువ్వు నీ బిడ్డని ఎక్కువ ప్రేమిస్తున్నావు, నాకంటే నువ్వు నీ బిడ్డని ఎక్కువ ప్రేమిస్తున్నావు, కాపాడుకో. ప్రభా ఎలాగా నేను సేవకి వెళ్ళాను, అమ్మగారు డెలివరీ అయ్యేటప్పుడు కూడా హాస్పిటల్ వదిలేసి నేను సేవకి వెళ్ళాను. మధ్యాహ్నంటప్పుడు వచ్చాను సేవ ముగించుకొని, 15 కిలోమీటర్ల ప్రయాణం చేసి తెనాలి, ఆ కొలకలూరు నుండి సేవ చేసి తెనాలి వెళ్ళి చూస్తే మధ్యాహ్నం తట్టుకోలేక నొప్పులు తట్టుకోలేక ఏడ్చింది. నేను నొప్పులు తట్టుకోలేకపోతున్నానండి, డాక్టర్ గారిని పిలిచి ఆపరేషన్ చేయమనండి ఏడ్చింది. డాక్టర్ అమ్మగారు ఇంటికి వెళ్ళి తలుపు కొట్టి, డాక్టర్ అమ్మగారు నా భార్యకి ఆపరేషన్ చేయండి అని బ్రతిలాడాను. నాకు ఆపరేషన్ చేస్తే లాభమే కదండి, చూస్తానండి అన్నది ఆ డాక్టర్ అమ్మగారు. మళ్ళీ అమ్మగారి దగ్గరికి వెళితే మళ్ళీ ఏడుస్తుంది, నాకు ఎట్లాగన్నా చేయండి అని అంటదని మరలా నేను సేవకి వెళ్ళిపోయాను. అమ్మ దగ్గరికి వెళ్ళలేదు. ఎవరన్నా హాస్పిటల్లో భార్య ఉంటే డెలివరీకి బాధపడుతుంటే వదిలి సేవ చేసేవాళ్ళు ఉంటారా అండి? అలాంటి వాడిని ఏమంటారు? మంచివాడు అంటారా? ఈడన్న మనిషా జంతువా? భార్య హాస్పిటల్లో ఉండి కంటాను ఇంత బాధపడుతుంటే దేవుడు అంటాడు, ఆ దేవుడు ఏం కాపాడుతాడని తిడతారు కదా, ఏమ్మా జ్యోతి అంటారా?
ఈ సేవకుడు అలా చేయలేదమ్మా. ప్రభువుని ముందు పెట్టా, నేను నుండి అక్కడ ఏం చేయగలను, ఆ ప్రభువు చూసుకుంటాడని వెళ్ళానండి. అది ఈ సేవకుడు. ఎవరేం చేస్తా, నేను వెళ్ళి ఏం చేయగలను అక్కడ ఉండి? ప్రభువు పని చేస్తా, ఆయన చూసుకుంటాడు. సేవ చేశారు. ఆ దినం లూదియా గురించి చెప్తున్నాను. పిల్లలందరూ పెద్దలు అందరూ కేకలు పెట్టి ఏడుస్తున్నారు. ప్రభు అన్నాడు, నువ్వు బిడ్డకు పెట్టాల్సిన పేరు ఇదే అన్నాడు. అప్పుడు అర్థమైంది, నా పాప పుట్టింది అని. వెళ్ళిపోయాను. సాయంత్రం పాపను ఎత్తుకున్నాను. ఆ తల సోలలాగా ఉంది, పొడుగ్గా ఉంది. ఏంటి పరిస్థితి అంటే, డాక్టర్మ్మ ఫోర్సెప్స్ కత్తిరి పట్టి లాగాము కాబట్టి తల పొడుగ్గా ఉంటుంది అన్నారు, సెట్ అయిపోద్ది అన్నారు. ఆ చిన్న బిడ్డ సాయంత్రం చూస్తే పాలు లేవు అమ్మ దగ్గర. డిస్టిల్ వాటర్ పెట్టాము, గేదె పాలు తెచ్చాము. రెండవ దినము ఆకుపచ్చగా మోషన్ అవుతుంది. పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలి అన్నారు. పిల్లల డాక్టర్ దగ్గర తీసుకెళ్తే పిల్లల డాక్టర్ చిన్న బిడ్డ రెండో దినం బిడ్డకి ఇక్కడ పెట్టి ఇంజెక్షన్ చేస్తున్నాడు. కొయ్యమంటుంది. అమ్మగారు హాస్పిటల్లో ఉన్నారు, ఆపరేషన్ అయ్యి. ఆ చిన్న బిడ్డను నేనే ఎత్తుకొని హాస్పిటల్కి వెళ్ళా, పిల్లల డాక్టర్ దగ్గరికి. ఎవరూ లేరు, చిన్న బిడ్డను ఎత్తుకొని వెళ్ళా. ఆ డాక్టర్ గారు ఇంజెక్షన్ చేస్తుంటే ఆ బిడ్డ ఏడుస్తుంటే నేను ఏడుస్తున్నా. అది ఆ బిడ్డ ఎడ్ల నాకు ప్రేమ ఎక్కువ. ప్రభా ఇంత బాధపడింది, అందుకే ఈ బిడ్డ ఎడ్ల ప్రేమ. ఓకే ప్రభా, నీకంటే ఎక్కువ నాకు ఏది లేదు ప్రభా. ఈ దినమే నా అయోగ్యతను క్షమించు, ఈ ఆరోగ్యంలో ఉన్న కరువును తీసివేయి. ప్రార్థన చేశాను. తెల్లారికి వాంతులు ఆగిపోయినాయి. హాయిగా స్కూల్కి వెళ్ళింది. ఈ దినం మా బిడ్డ డాక్టర్. 2 కవల బిడ్డలతో అల్లుడు గారు పెద్ద డాక్టర్. ప్రభు కొరకు పనిచేస్తున్నారు. ప్రియులారా, మీకు కథలు చెప్పటానికి నేను లేను. కథలు నా దగ్గర ఉండవు. ఏది నేను విన్నానో, ఏది నేను చూచానో, ప్రభు నాకు ఏది నేర్పాడో, ఆయన దగ్గర ఏమి నేను నేర్చుకున్నానో, నా చేతులు ఏవి తాకి చూచినాయో, నా కళ్ళు ఏవి ఆయన చూచినాయో, అవి మీకు చెప్పేది. ప్రభు దగ్గరికి వచ్చావు, ఆయన వాక్కులు వింటున్నావు. కరువులోనే ఉంటావా, కష్టాల్లోనే ఉంటావా, బాధలోనే ఉంటావా, వేదనలోనే ఉంటావా, నీ ఇష్ట ప్రకారమే బ్రతుకుతావా, దేవుని ఇష్టానికి వస్తావా, దేవుడు చెప్పినట్టు చేస్తావా? ప్రభువు నాకు చెప్పాడు, నాకంటే ఇదిగో నీ బిడ్డను ప్రేమిస్తున్నావు. లేదు ప్రభువా, నిన్నే ప్రేమిస్తా. వెంటనే నేను దిద్దుకున్నప్పుడు అద్భుతంగా ప్రభు నా బిడ్డని కాపాడి చదువులో, కాలేజీలో అన్నిట్లో టాపర్గా చేశాడు. 9వ తరగతిలోనే మురికి నీళ్ళ నుండి మంచినీళ్ళు ఎలా ఫిల్టర్ చేయాలి అన్నది కనుక్కుంది. మండలంలో, జిల్లాలో, రాష్ట్రంలో, దేశంలో కూడా గెలిచింది. ఆ పాప కనుక్కున్న దానికి ప్రైజ్ ఇచ్చారు. అబ్దుల్ కలాం గారు, రాష్ట్రపతి గారు వచ్చి ఆ బిడ్డకి అవార్డు ఇచ్చారండి. ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఆయన నమ్మిన బిడ్డలను ఆయన ఎన్నడూ విడిచిపెట్టడు. దేశంలో అన్ని కష్టాలే, కరువులే, బాధలే, అనర్థాలే, కానీ ప్రభువుని నమ్మితే కరువులో సజీవులుగా కాపాడుతాడు ఈ ప్రభు. అంతేకాదు, ప్రభువుని నమ్మితే చివరిగా హెబ్రీ 11:9 హెబ్రీ 11:9 రెడ్డింగ్తో అండర్లైన్ చేయండి. వాగ్దాన దేశము మనకుంది. మన పితరులు అక్కడే ఉన్నారు. ఏ లోకం? హెబ్రీ 11:9 ఏ లోకం అది? వాగ్దాన దేశము ఆ దేశము. ప్రభువును వెంబడిస్తే వాగ్దాన దేశంలో పరవాసులం అవుతాం. మనకుంది వాగ్దాన దేశం. ప్రభువును నమ్మి వెంబడిస్తే, ప్రభుతో నువ్వు బ్రతికితే, ఎక్కడి నుండి వచ్చావో ఏంటి 14వ వచనం, 13వ వచనం, వీరందరూ వాగ్దాన ఫలము అనుభవించకపోయినా దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము, యాత్రికులమని ఒప్పుకొని విశ్వాసం గలవారై మృతి పొందిరి. అలాగున
చెప్పేవారు తమ స్వదేశమును వెతుకుచున్నారని విష్టమవుచున్నది కదా. వారు ఏ దేశము నుండి వచ్చినో ఆ దేశము జ్ఞాపకమందుంచుకుంటే మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అమ్మగారు చివరి చెప్పిన వర్తమానం ఇది. మనది ఈ దేశం కాదు, పరలోకం నుండి ప్రభు మనల్ని వెళ్ళండి అని పంపాడు. తల్లి గర్భములో ఆయన ఉద్భవింపజేశాడు. మీ తల్లి గర్భములో మిమ్మల్ని ఉద్భవింపజేశాడు. 91 కీర్తన 2వ వచనంలో నరులారా తిరిగి రండి అంటే మళ్ళీ మనం ఆ దేశానికి వెళ్ళాల్సిందే. కరువులో ప్రభువుని నమ్మావా? కష్టంలో ప్రభువుని వెంబడించావా? ఈ ప్రభువు నీకు తోడుగా ఉంటాడు, కాపుదల ఇస్తాడు, భద్రత ఇస్తాడు. ఆ దినాలలో దేశంలో కరువు వచ్చింది. కారణము పాపము వారి ఇష్టము. నీ ఇష్టంలో నువ్వు నడిచావా? నీ ఇష్టము నష్టాన్ని తీసుకెళ్తుంది. ఏంటి? నీ ఇష్టము నష్టాన్ని తీసుకెళ్తుంది. దేవుని ఇష్టంలోకి వస్తే సమాధానంలోకి తీసుకెళ్తుంది. ఆయనకి ఇష్టమైన వారికి భూమి మీద సమాధానము. నీ ఇష్టము నష్టము, దేవుని ఇష్టము సమాధానము, నెమ్మది, ఆరోగ్యము, భద్రత, కాపుదల, సహాయము. పడిపోయిన వారిని ఆయన మీద ఆధారపడితే పైకి లేపుతాడు. పెంట కొప్ప నుండి బేదలను పైకి లేవనెత్తేవాడు నా దేవుడు. కాబట్టి ప్రభుని నమ్ము, ప్రభు కొరకు బ్రతుకు. ఈ లోకం మంది కాదు, పరలోకము శాశ్వతమైన లోకము. ఆ పరలోకాన్ని చేరే విధముగా ప్రభు మన జీవితాలు సిద్ధపరిచి అనేకులు దీవెనగా ఆ ప్రియ ప్రభు మన జీవితాన్ని మలిచి దీవెనకరంగా మన జీవితాలు సిద్ధపరిచి అనేకులకు ఆశీర్వాదకరంగా నడిపించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రభువు చెప్పండి. ప్రభువా, నిజమే దేశంలో కరువు వచ్చింది. ప్రజలు ఇష్ట ప్రకారం నడిచారు. రాజులు ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తున్నారు. నాయకులు వారి ఇష్ట ప్రకారం ప్రవర్తిస్తున్నారు. వారి ఇష్ట ప్రకారం చట్టాలు తెస్తున్నారు. వారి స్వార్థ కొరకు పని చేస్తున్నారు. కరువు వచ్చింది. ఊర్లో కరువు, పొలంలో కరువు, కుటుంబంలో కరువు, భార్యాభర్తల మధ్య కరువు. ప్రభువా, నువ్వు తప్ప మాకు సహాయం చేసేవారు లేరు. యేసు ప్రభువా, మీరిచ్చిన సమయాన్ని బట్టి వందనాలు, మీరిచ్చిన వాక్కులను బట్టి వందనాలు. కరువు నుండి మమ్మల్ని కాపాడాలని, కరువులో వారిని సజీవులుగా కాపాడుతా అన్నావు నాయనా. మీరే కరువులో కాపాడేవాడేవి. మరణ ఛాయ కలిగిన దేశంలో ఉన్న వారందరికీ గొప్ప వెలుగిచ్చాను అన్నావయ్యా. గొప్ప వెలుగు, ఆదరణ మీరయ్యా. ఈ కరువు దినాలలో, అన్యాయం అక్రమం నిండిన దినాల్లో 77 సంవత్సరాలు రిపబ్లిక్ డే అనుకుంటున్నాము, కానీ బానిసత్వం పోలా, కుల కట్టుబాట్లు పోలా, అక్రమం పోలా, అన్యాయం పోలా, మోసం పోలా. ఒక స్త్రీ, ఆడపిల్ల అర్ధరాత్రి క్షేమంగా ప్రయాణం చేయటం రాట్లా. ఆడపిల్ల, గాంధీ మహాత్ముడు అన్నాడు, అర్ధరాత్రి ఆడపిల్ల స్వేచ్ఛగా తిరిగిన నాడే స్వాతంత్రం వచ్చినట్టు రిపబ్లిక్ డే అన్నాడు. ఈ దినాన ఆదివారం అర్ధరాత్రి కాదు, పగలే ఒంటరిగా వెళ్ళిన ఆడపిల్లకి క్షేమం లేదు. ఇటువంటి భయంకర దినాలలో మీరు తప్ప మాకు సహాయం లేరు నాయనా. దేశంలో క్షేమం ఇచ్చేది నీవు నాయనా. దేశంలో మహాక్షేమం కలుగజేసేది మీరు నాయనా. మీ దగ్గరికే వచ్చాము నాయనా. ఈ దేశం అన్యాయం అక్రమంతో నిండిదే, కానీ ఆ పరలోకము శాశ్వతమైన దేశము, పరలోకము స్థిరమైన వాసము. పాపపు జాడ లేదు, కష్టాలు లేవు, దుఃఖము లేదు, కన్నీరు లేదు. నాయనా ఆకలి దప్పులు లేవు, పనులు మనవులు లేవు. ఆ విలువైన శ్రేష్టమైన పరలోకములో మా స్థానము సుస్థిరపరచుకుంటకు దయచూపు. మీరే దిన విత్తిన వాక్యాన్ని ముద్ర వేసి భద్రపరచు. యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమెన్. ఆమెన్. మనందరము 125వ పేజీలో ఉన్నటువంటి 286వ పాట పాడుకుందాం. 286. నూట 125. పరలోకమే స్థిరవాసము, తేజో ప్రకాశమును చెప్ప
చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండునో, చూస్తే 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 ఎంత బాగుండునో, చెప్పజాలని సంతోషము, చూస్తే ఎంత బాగుండునో. ఏ పాపపు జాడుండదు, దుఃఖమో శోధనయు, జయమో నొంది విశ్రమింతో, జయించి అందు చేరెదము, జయించి 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 అందు చేరెదము, జయము నొంది విశ్రమింతో, జయించి అందు చేరెదము. అందు యేసుని సేవించేదం, తెల్ల వస్త్రము ధరించేదము, పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడి పొగడెదను, స్తుతించి 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 పాడి పొగడెదను, పరిశుద్ధులతో ఏకమై స్తుతించి పాడి పొగడెదను. ప్రభువా మమ్మందరినీ మోక్షపాత్రులుగా చేయుము, బహుశీఘ్రముగా మేమును చేరితే ఎంత బాగుండునో, చేరితే 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 ఎంత బాగుండునో, బహుశీఘ్రముగా మేమును చేరితే ఎంత బాగుండునో. పరలోకమే స్థిరవాసము, తేజోప్రకాశము, చెప్పజాలని సంతోషం ఆ పరలోకంలో ఉంది. ఈ లోకంలో ప్రభు కొరకు నిలబడిన వారికి, కష్టాలలో కరువులో ప్రభు మీద ఆధారపడ్డ వారికి, ప్రభు కొరకు ఏ బాధ అయినా నిలబడ్డ వారికి స్థిరవాసము పరలోకం ఉంది. మన అందరము పరలోకం చేరాలి అన్నదే. అందుకే దేవుడైన సేవకుని పెందలకడే మన మధ్య పంపి వాక్యం అందిస్తుండగా వాక్యాన్ని విందాం, ఆయనకి ఇష్టం లేనివన్నీ తీసేసుకుందాం, ఇష్టలుగా బ్రతుకుదాం, ఆ సాక్ష్యాన్ని పొందుకుందాం, సాక్షులను ఆ సాక్ష్యం అనేకులకు పంచుదాం. మొదట నేను చెప్పినట్టుగా మీ వంతులో ఆ యవనస్తుడు చేసినట్టుగా ఉదయాన్నే వెళ్ళండి, ఇరుగు పొరుగు వరకు యేసు ప్రేమను చాటండి, ప్రభు సన్నిధికి తీసుకురండి. మీ ఒక్కళ్ళు రావటం కాదు. ఎంతో ఆశీర్వాదం మా పిల్లవాడు పొందుకున్నాడు. తర్వాత మరలా ప్రభు దిద్దాడు అనుకోండి, మరలా దేవుని సేవలో సహాయపడ్డాడు. అలా మనం నడుద్దాం, దీవెన అందించుదాం. యేసు ప్రభువా, మీ సన్నిధిలో చేరాం ప్రభువా, మీరు ప్రేమించి మీ వాక్కులు ఇచ్చావు ప్రభువా. నాయనా, దేశంలో కరువు వచ్చింది, కారణం వారి ఇష్ట ప్రకారం బ్రతికారు. ఎవరి ఇష్ట ప్రకారం వారు బ్రతికితే, ఇంట్లో ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు తింటే చివరోడికి మిగలదు. వచ్చినట్టు ముందోడు వచ్చినట్టుగా ఇష్టం వచ్చినట్టు కూరలు వేసుకుంటే అన్నమే తింటే చివరి వచ్చేవాడికి ఏం మిగలదు. అదే తల్లి ఉంటే ఎవరెవరికి ఏం పెట్టాలో అంతే పెడుతుంది. అన్నయ్య ఉన్నాడురా, నాన్న ఉన్నాడురా, తమ్ముడు ఉన్నాడురా, నువ్వు ఒక్కడివై తింటే ఎట్లారా? ఒక తల్లి, ఒక పెద్దలు ఉంటే ఆ ఇంటికి ఉన్న భద్రత వేరు. ఇష్టానుసారంగా బ్రతికితే, ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే కరువు వస్తుంది, వెనకోళ్ళకి మిగలవు. ఇష్ట ప్రకారం తింటే వెనకోళ్ళకి మిగలవు, వారు దుఃఖపడతారు. అలాగే ఒక ఇంటికి యజమాని ఎలాగో మాకు మీరు యజమాని, మీరు లేకపోతే కరువే. ప్రేమలో కరువు, సంతోషంలో కరువు, సమాధానంలో కరువు, ఆరోగ్యంలో కరువు, సమాధానంలో కరువు, భద్రతలో కరువు. ప్రభా, మీరు తప్ప మా కరువు నుండి విడిపించేవారు లేరు. ఆర్థికంలో కరువు, అప్పులై పాలైపోతాం, మీరు లేకపోతే అప్పులు పాలైపోతాం. ఇది నేను ఒక సహోదరి వచ్చి అప్పులు పాలయ్యామయ్యా, పనులకు వచ్చానయ్యా, ఇన్ని లక్షల అప్పులు ఉన్నాయ్యా అని చెప్పింది. ప్రభా, ఎంత దుఃఖం! ఆ తల్లి చిన్న బిడ్డను తీసుకొని వచ్చింది పనులకు. ప్రభా, ఇక్కడ పని కోసం వచ్చి ఏయో మందులు అమ్ముకుంటున్నానయ్యా అని వచ్చింది. నాయన,
ఆ భర్త మందులు అమ్ముకుంటున్నాడు. వారు అక్కడ మందిరానికి వచ్చారు. అప్పుల పాలయ్యామయ్యా, ఈ దిన వాక్యం విన్నావుగమ్మా, యేసయ్య పాదాల మీద పడు అని చెప్పాను. యాయిరు యేసయ్య పాదాల మీద పడ్డప్పుడు ఆ బిడ్డ బ్రతికింది, సమస్య తీరింది. నీవు కూడా నీ అప్పుల విషయమై యేసయ్య పాదాల మీద పడు, ఆయన సహాయం చేస్తాడు అన్నాను. ఈ దినాలలో ఎంతమంది నెమ్మది లేక కరువులో బాధల్లో కొట్టుకులాడుతున్నారు. వారికి మీరే ఆశ్రయమయ్యా. ప్రభా, మా కుటుంబానికి దయ చూపావు. నిన్ను నమ్మినప్పుడు కరువు నుండి విడిపించావు. ఆరోగ్యంలో కరువు. మా నాన్నగారి గుండె జబ్బు, చెల్లి ఫిట్స్ వచ్చింది, చచ్చిపోయింది, మరణం మా ఇంటిని ఏలింది. కానీ నిన్ను నమ్మాక మా తమ్ముడికో పైనుండి పడ్డాడు, కాలుకు దెబ్బతిన్నది, నరం దొరకదు, ఈ పిల్లవాడు బ్రతకడు, తీసుకెళ్ళిపోండి అంటే యేసయ్యని నమ్ముకున్నామమ్మా. ఆ కన్నికల హాస్పిటల్, సెయింట్ జోసఫ్స్, గుంటూరు ఏసీ కాలేజ్ ఎదురుగా యేసయ్యని నమ్ముకున్నామమ్మా. మా అయ్యగారు వస్తారు, అయ్యగారు ప్రార్థన చేస్తారు అంటే యేసయ్యని నమ్ముకున్నామనగానే ఉంచారు. మా అయ్యగారు వచ్చారు, ప్రార్థన చేయగానే నరం దొరికింది, బ్రతికాడు. వాడు ఈ దినాన లెక్కల టీచర్గా ఉన్నాడు. ప్రభా, కుటుంబంతో బ్రతుకుతున్నాడు. నువ్వు నమ్మినప్పుడు, నిన్ను నమ్మినప్పుడు జీవం ఉంది. నువ్వు లేనప్పుడు ఆరోగ్యంలో కరువై మరణము ఆ ఇంటిని ఏలింది. నీవు తప్ప మాకు సహాయం చేసేవారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నామయ్యా, మీరే మాకు దిక్కయ్యా. కరువు నుండి విడిపించేది మీరయ్యా. మా సమస్యలు మీకు చెప్పి విడిపించబడి సాక్షులుగా బ్రతికి అనేకులకు నీ ప్రేమను చాటువారిగా మమ్మల్ని చేయమని యేసునామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి దేవుందయ్యా, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం మనకు తోడుగా ఉండి, దేశంలో ఉన్న కరువు నుండి, కుటుంబాల్లో ఉన్న కరువు నుండి, సంఘములో ప్రాంతాలలో ఉన్న కరువు నుండి ప్రభు మనకు గ్రహింపించి విడిపించి మన జీవితం ద్వారా ప్రియ ప్రభు అయినా మనం మహిమపరచుకొనుగాక.